వారు వచ్చిన వెంటనే సభను మనం ప్రారంభించుకుందాం. గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. తారే సత్యరావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే చివరిగా మైల్పల్లి నాగేశ్వరరావు గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నామండి. మరి మన మత్స్యకారులు తరపు నుంచి ఒక కమిటీ ఉంది. మరి న్యాయ సైడ్ నుంచి ఏ సమస్య నేను ఎదుర్కొంటూ మరి మత్స్యకారు కమిటీ అంటూ వారి తెప్పల కమిటీ నుంచి సర్పంచ్ అయినటువంటి ప్రెసిడెంట్ అయినటువంటి మైల్పల్లి బంగారయ్య గారిని, అలాగే కారే తాతయ్య గారిని, వాసుపల్లి దేవుడి గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మరి మాజీ నాయకులైనటువంటి మన కారే కృష్ణమోహన్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. అలాగే కారే దుర్గారావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మాజీ ఎంపీటీసీ అయినటువంటి మైల్పల్లి రాజారావు గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. మాజీ ఎంపీటీసీ అయినటువంటి చోడుపల్లి కోదండరావు గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నామండి. మరి అలాగే వార్డ్ మెంబర్స్ ని కూడా మరి వేదిక మీద ఆహ్వానించడం జరిగింది. వారి బాబు అట్లా ఆ సైడ్ వేసారా సభని అలంకరించిన గ్రామ పెద్దలు సింహాచలం గారు మొదలుకొని రాంబాబు మామయ్య వరకు నమస్కారం అర్పిస్తూ, అలాగే మన యొక్క ప్రెసిడెంట్ గారు శ్రీనివాస్ గారు, అలాగే పాత ఎంపీటీస్ గారు, అలాగే కోదండరావు అన్నయ్య గారు, ఇలా మిగిలిన పెద్దలందరికీ నమస్కరిస్తూ చెప్పేది ఏంటంటే, మన గ్రామము ఉంటుందా పోతుందా ఆ విషయాన్ని మన ముఖ్య నాయకులైనటువంటి గ్రామ పెద్దలు, ముఖ్యంగా గ్రామ పెద్దలకే అన్నిటికంటే అధికారులు ఉంటాయి. రాజకీయ నాయకులు కానీ, మేము కానీ, ప్రజలు కానీ అందరికంటే గ్రామ పెద్దలు మొదట వ్యక్తులు, ఆ తర్వాత నాయకులు, ఆ తర్వాత ప్రజలు. సో ఈ ముగ్గురు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళేదే మన గ్రామం. అయితే మన గ్రామం ఉంటుందా పోతుందా అనేది వివరించాలి. గ్రామం పోతే మనకి ఏమి ఇస్తారు? మన భూములు పోయినాయి. మన భూములు ఎకరానికి 3 లక్షలు ఇచ్చి మనం ఇచ్చేసాం. కానీ ఆ భూముల కోసం మరలా మనము ఎకరానికి 50 లక్షలు కావాలని అడగాలి. ఒక్కొక్క ఎకరానికి 50 లక్షలు కావాలి అని అడగాలి. అంటే 50 లక్షల నుంచి 3 లక్షలు తీసేసి 47 లక్షలు ఇవ్వాలి. ఎప్పుడు? మన గ్రామం తరలించేటప్పుడు. అలాగే మన బోర్డులు ఉన్నవాళ్ళు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు మాకు వల తెప్ప వ్యాపారం ఉండేది, ఇప్పుడు మాకు వల తెప్ప వ్యాపారం లేదు. అలా కొంతమంది ఒకప్పుడు ముందప్పంతా దీంట్లో, అంటే ఇన్ కేసు గోవింద్ గారికి తెప్ప వల లేదు, కానీ తెప్ప వల లేని వాళ్ళకి ₹1 కోటి ఇవ్వాలి. 1 కోటి తెప్ప వల లేని వాళ్ళకి ₹1 కోటి ఇవ్వాలి. అలాగే తెప్ప వల ఉన్నటువంటి వాళ్ళకి 2 కోట్లు ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం 2 కోట్లు ఇవ్వాలి. ఇది ముఖ్యమైన విషయాలు. అలాగే మనకి మన ఊరు పోయిన తర్వాత మన ఊర్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఇంటికి 1000 గజాలు, ప్రతి ఇంటికి 1000 గజాలు చిన్న ఇండస్ట్రీస్, అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, అనగా చిన్న ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి ఏదైతే కోస్టల్ కార్డర్ వస్తుందో ఆ కోస్టల్ కార్డర్లో ప్రతి గ్రామంలో, మన ఉన్నటువంటి గ్రామంలో ప్రతి ఇంటికి 1000 గజాలు చొప్పున ఇవ్వాలి. ఇవి ముఖ్యమైనవి. అలాగే మన యొక్క ఎందుకంటున్నామంటే, ఇప్పుడు మన అడవులు, నదులు, కొండలు, ఊరు పోవడం వల్ల దీని యొక్క వాల్యూ, అంటే ఎన్ని వేల కోట్ల వాల్యూ మనము దేశానికి ఇస్తున్నాము. అంటే ఇది మన తాతలు ముత్తాతలు ఎన్నో వేల నుంచి, అది 5000 సంవత్సరాల 10,000 సంవత్సరాల ఏ యుగమో చెప్పలేము. అప్పటి నుంచి మనం ఉంటున్నటువంటి గ్రామం యొక్క వాల్యూ ముందు కట్టాలి. ఇంత వాల్యూని మనము దేశ రక్షణ కోసం మనం ఇస్తున్నప్పుడు దేశాన్ని కూడా మనకి రక్షించమని అడగాలి. ఇలా ఒక్కొక్కటి
అంటే ఉద్యోగాలు ఉన్నాయనుకోండి, కేంద్ర ప్రభుత్వంలో మనకి ఉద్యోగాలు ఇవ్వడానికి, చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడానికి మనం అడగాలి. అలాగే మన ఊరు తీసేస్తే అలా మన 3 ఊళ్ళు ఉన్నాయి. మన 3 ఊళ్ళు ఏంటిది? వాకపాడు, వాతాడ, బంగారంపాలెం. మన ఊరికి 750 ఎకరాల వరకు మన ఊరికి కేటాయించాలి. అలాగే వాకపాడికి ఒక 250 ఎకరాల వరకు కేటాయించాలి. వాతాడికి ఒక 50 ఎకరాల వరకు కేటాయించాలి. ఇలా మన విలేజ్ పోయేటప్పుడు మన గ్రామానికి ఎంతెంత ల్యాండ్ కేటాయిస్తుంది, ఎంతెంత ల్యాండ్ కేటాయించాలి, ఎక్కడ కేటాయించాలి అని మనం అడగాలి. అంటే మన ఊరు యొక్క ఏదైతే మన బంగారంపాలెం ఉందో, మన బంగారంపాలెం అనే గ్రామము అంటే మనం చాలా ప్రశాంతంగా అద్భుతంగా జీవించాం. కానీ మన కళ్ళ ముందే మన గ్రామాన్ని దేశ రక్షణ కోసం మనం ఇస్తున్నప్పుడు మనం సంతోషంగా ఇవ్వాలి. మనం ఇక్కడి నుంచి సంతోషంగా వెళ్ళాలి. ఇక్కడి నుంచి మనము సంతోషంగా వెళ్ళాలి. సంతోషంగా వెళ్ళాలంటే దేశాన్ని మనము అడగాలి. అంటే మనం ఇప్పుడు బాధ ఏంటంటే, మన ఊళ్ళో భూములు ఇస్తున్నప్పుడు మనం ఏంటి భూములు ఇవ్వకండి అని అందరికంటే ముందు, అంటే మీ అందరికీ తెలియక ముందే మన ఊర్లో కోస్టల్ గార్డ్ వస్తుంది, యుద్ధ నౌకాశ్రయం వస్తుంది. ఇది చాలా పెద్దది. దేశ రక్షణ కోసము గుజరాత్ లో మనకి ఫస్ట్ ఉంది. ఇప్పుడు మన భారతదేశం రక్షించే ఈ యొక్క యుద్ధ నౌకాశ్రయం గుజరాత్ లో ఉంది. ఆ తర్వాత ఎన్నో ఏళ్ళు మన దగ్గర సర్వే చేసి అంటే ఎవ్రీ 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి మన సముద్ర అంతర్భాగాలకు వెళ్ళి షిప్పులు వచ్చి ఇక్కడ సర్వే చేస్తుంది. అప్పుడు నేను కూడా వాళ్ళకి వెళ్తుండేవాడిని. అంటే ఈ ప్రాజెక్ట్ వస్తుంది, రేపు వస్తే మనకి ఏమవుతుంది, మన ప్రాంతాలు ఎక్కడ పోతాయి, మన ఊళ్ళు ఎక్కడ పోతే మనకి న్యాయం జరగాలి. మన ఇక్కడ నవ్వుతూ వెళ్ళాలి. అందుకని అందరూ కలిసికట్టుగా ఉంటే మన ప్రతి ఇంటికి ఎంత అంటే ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు, అంటే ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని వందల గజాలు ఇస్తారు, అంటే 1000 గజాలు ఇస్తారా, లేకపోతే ఎలా ఇస్తారు? అలాగే మన ఇంటి యొక్క వాల్యూలు ఉన్నాయి. ఇంటి యొక్క వాల్యూ ఏ విధంగా మనకి వాళ్ళు ప్రపోజ్ చేస్తారు అంటే ఇల్లు, మన పొలాలు, మన అడవులు, మన యొక్క బోర్డులు, ఇవన్నిటికీ మనము కేంద్ర ప్రభుత్వాన్ని అడగాలి. మన కేంద్ర ప్రభుత్వం పైన మనము న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. నా ఉద్దేశం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వంతో కానీ రాష్ట్ర ప్రభుత్వంతో కానీ మనము ఎటు యుద్ధాలు చేసి మనం ఏం చేయలేము, మనము ధర్నాలు చేసి మనం ఏం చేయలేము. నేను ధర్నాలకి వ్యతిరేకం. ఎందుకంటే న్యాయపరమైన విషయాలు ఇప్పుడు మనకి ఉంటారు, ఎంఆర్ఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ, వాళ్ళందరూ ఏం చేస్తారు, న్యాయపరంగా నోటీస్ పంపిస్తారు, దానికి సమాధానం చెప్పమంటారు. అలాగే మనం ఏం చేయాలంటే మన హక్కులు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు తెప్పకి మనకి 2 కోట్లు ఇవ్వాలి, తెప్ప లేని ₹1 కోటి ఇవ్వాలి, ప్రతి ఇంటికి ఉద్యోగం ఇవ్వాలి, ప్రతి ఇంటికి కోస్టల్ కారిడార్ లో 1000 గజాలు కేటాయించాలి. అది గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే 100 ఏళ్ళకి లీజ్ ఇస్తారు. అలాగే మనకి ఏంటంటే ఒక రోడ్డు వైండింగ్ అయింది అనుకోండి, ఇప్పుడు అడ్డు రోడ్ల వరకు రోడ్డు వైండింగ్ ఇంతకుముందు 100 ఫీట్లు ఉండేది. 100 ఫీట్ల రోడ్ని 200 ఫీట్లు చేశారు అనుకోండి, చేస్తే మనకి ఏం చేస్తారు, రోడ్డు వైండింగ్ లో పోయిన దానికి ల్యాండ్ వాల్యూ మీద 3 టైమ్స్ ఇస్తారు. అలాంటప్పుడు ఇంత విశాలమైనటువంటి వాకపాటు పంచాయతీ దేశ రక్షణ ఇస్తున్నప్పుడు దేశం కూడా మనకి అన్ని రకాలుగా సహాయ సహకారం చేయాలి. ఆ చేయడానికి మనంతా కలిసికట్టుగా ఉంటే మనం ముందుకు వెళ్ళగలమనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. అది ఎన్నో ఏళ్ళ నుంచి నేను సంతకాలు పెట్టకండి, డబ్బులు తీసుకోకండి, తీసుకుంటే మనం బుక్ అయిపోతాం, తర్వాత అడగలేము, అడిగకపోతుంది. అందుకని ₹1,00,000 ఎంత ఉంటే మనకి తీసుకోవద్దని రాంబామయ్య గారిని కానివ్వండి, కృష్ణమావి గారిని కానివ్వండి, గోవిందమావ గారిని కానివ్వండి, కోదండరావు గారిని కానివ్వండి, ఇలా అందరినీ తీసుకోవద్దని ప్రాధాయపడ్డాను. అయినా నా మాట వినకుండా తీసుకోవడం ఏమవుతుంది, మనకి డే బై డే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకొని పోతున్నారు. కానీ మనకు సరిగా అడగట్లేదు, మనం కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవట్లేదు, మన ఉద్దేశాలని హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ మనం చెప్పట్లేదు. మనం ఏం చేస్తున్నాం, లోకల్లో ఉన్నటువంటి బాడీ చెప్తే ఏం చేయలేవు. ఇది ఎందుకంటే ఇది అప్రాక్సిమేట్లీ 5,000 కోట్లు, ఇది 5 లక్షల కోట్ల ప్రాజెక్ట్. ఇది అది ఇంకా ఎక్కువ ఉండొచ్చు. రేపు ఇక్కడ మన చుట్టూ ఎన్ఎఫ్సీలు, బీడీఎల్లు, బిఎల్లు ఇలాంటి కంపెనీలు రావచ్చు. హైదరాబాద్ లో ఉన్నటువంటి పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నాయి కదా, అవన్నీ మన చుట్టుపక్కల ప్రాంతాలు వస్తుంటాయి. కానీ మన చాలా మనం అప్పుడు వాళ్ళ దగ్గర వాచ్మెన్ గా పనిచేసుకోవాలి. ఎవరెవరు వస్తారో వాళ్ళ దగ్గర మనము ఊడిగం చేసుకోవాలి. కానీ ప్రాంతం మంది ఇస్తున్న మనం దేశాన్ని రక్షణ ఇస్తుంది మనము, మరి మనం బాగుండాలి కదా. మనం బాగుండాలంటే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి ఉద్దేశంతో మీకు చెప్పిన తర్వాత కొన్ని సందర్భాల్లో అనివార్య కారణాల చేత నాకు రాజకీయాలు అంటే అసలు ఆ ఉద్దేశం లేకుండే, అనివార్య కారణాల చేత ఎన్నో మీటింగ్లు పెట్టి అలసిపోయిన తర్వాత కొన్ని సందర్భాల్లో నువ్వే ఉంటే
నీ చూపించరా అంటే అప్పుడు తప్పని పరిస్థితుల్లో నేను ఊరికి ఏదో అప్పుడప్పుడు వచ్చి వీళ్ళందరికీ మంచి విషయాలు చెప్పి ఊరిని కాపాడుకుందామనే ఉద్దేశంతో దిగినాను. అయినప్పటికీ అనివార్య కారణం చేతని ఓడిపోయినాం. ఓడిపోయిన తర్వాత ఒక మామయ్య ఇచ్చారు. మామయ్య గారు మీరు మొత్తం మన వాగపాడు పంచాయతీలో ఎంత ల్యాండ్ ఉంది, మనకి ఎన్ని ఎకరాలు ఉంది, అది ప్రైవేట్ ల్యాండ్ ఎంత అంటే మన పట్టా ల్యాండ్ ఎంత, ప్రైవేట్ ల్యాండ్ ఎంత, బీఫామ్ ఎంత, అడవులు ఎంత, ఫారెస్ట్ ల్యాండ్ ఎంత, కొండలు ఎంత, వాగులు ఎంత, ఇవన్నిటి యొక్క వాల్యూ చేసి మనం సుప్రీంకోర్టుకి వెళ్తే హైకోర్టుకి వెళ్తే మనం న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది. కానీ ఆ 5 ఏళ్ళు కలిసిపోయినాయి. మరలా సీనన్ని వచ్చారు. సీనన్ని గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 3 ఏళ్ళు కలిసిపోయినాయి. మరలా రేపు ఎలక్షన్ అంటున్నారు. మరలా వేరే ప్రభుత్వం వస్తుంది అంటే రాజశేఖర రెడ్డి వచ్చారు, పోయారు. ఆ తర్వాత బాబు వచ్చారు, పోయారు. ఇప్పుడు జగన్ వచ్చారు, పోతారు. మళ్ళా కొత్త వాళ్ళు వస్తారు. ఇంతమంది వస్తున్నా, ఇన్నేళ్ళు అవుతున్నా మనలో చైతన్యం లేదు, చలనం లేదు. అందుకని మీకు చలనం కావాలని, చైతన్యం రావాలని కొన్ని విషయాలు నేను గట్టిగా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటేనంటే నా ఉద్దేశం మిమ్మల్ని అందరితో తిట్టడానికి ప్రతి ఇంటికి దూడడానికి కాదు. అంటే నేను ఈ ఊళ్ళో పుట్టి నేను కూడా గోసి పెట్టుకొని ఈ చేతులకి ఎన్ని రొయ్యలు ముళ్ళు గుచ్చుకోవడం తెలియదు. ఏట్లో తడికి వెళ్ళినప్పుడు ఈ చేతులకి అరిచేతులు ఉంది కదా, ఈ చేతులకి ఎన్ని ముళ్ళు గుచ్చుకున్నాయో కూడా తెలియదు. అంటే అంత కష్టపడి పైకి వెళ్ళాం, అందరూ ఏడుకున్నాం. ఇదంతా వీళ్ళందరూ నాలాంటి చాలా మంది చదువుకొని ఎందుకు పనికి రాకుండా డబ్బులు లేకపోవడం వల్ల చదువుకోలేక అంతమంది పాడైపోతున్నారు. అలాంటి నా యొక్క జాతిని ఏదైనా మేల్కొల్పాలి, ఏదైనా చెయ్యాలి తపంతో మీ ముందుకు వచ్చి మీకు అంటే మీ ముందుకు వచ్చి అందరు పక్కూళ్ళలో ఇలా జరిగినాయి అంటే తెప్పకు బోటుకి ఎంత ఇస్తున్నారు, దీనికి ఎంత ఇస్తున్నారు అంటే అలాంటి ఈ 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు మన జీవితాలు అమ్మేసుకుంటామా? అమ్మేసుకోవద్దు. మన జీవితానికి న్యాయం కావాలి. మన పంట పొలాలు తీసుకున్నప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నారు, మన పొలాలు తీసుకున్నప్పుడు ఉద్యోగాలు ఇస్తున్నారు. దానికోసం మాట్లాడలేదు. జట్టి కడతా ఉన్నారు, దానికోసం మాట్లాడలేదు. ఎప్పుడు పోతుందో తెలియదు, ఎక్కడ వేస్తారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాము? వాళ్ళు మనకి ఏమీ చెప్పట్లేదు, వాళ్ళు ఏం చేస్తారో చెప్పట్లేదు. కానీ మన అన్నిటి కోసము సంతకాలు పెట్టుకుంటూ ముందుకు పోతున్నాం. దీనివల్ల వాళ్ళు ఏం చేస్తారు? ఇరికిస్తున్నారు. ఫస్ట్ మనం ఏం చేస్తాం? ఇరికించుకుంటూ పోయిన తర్వాత మనం ఏం చేయలేం. నీసపడిపోయి పోతులపోయి అందరూ పోతున్నారు కదా మనం పోదాం అనుకుంటాం. అలా కాకుండా ఉండడానికి మన వాళ్ళు హైకోర్టులు వేశారు. హైకోర్టులో వేసిన కేసుకి మనం ఏం జతపరచాలి? మా తెప్పలకి 2 కోట్లు ఇవ్వాలి, ప్రతి ఇంటికి ₹1 కోటి ఇవ్వాలి. ఎందుకు ₹1 కోటి ఇవ్వాలి? ఈరోజు నా తెప్పలేదబ్బా, నా మనవాడు వస్తాడు, రేపు మనవాడు ఓకెళ్దాం అనుకుంటాడు. నా తాతగారు మనం వచ్చిన బోర్డు పెట్టుకుందాం, అప్పుడప్పుడు ఓకెళ్దాం అంటాడు. అప్పుడు మనవాడికి ఏం చెప్పాలి నేను? అందుకని ఇల్లు అంటే ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇన్ని వేల కోట్ల ఆస్తిని మనం దేశానికి ఇస్తున్నాం కాబట్టి దేశం మనకి ఇవ్వాలి. దేశం మనకి ఇస్తే దేశం నష్టపోదు. ప్రతి గ్రామానికి ₹1000 వేసుకుంటే భారతదేశంలో గ్రామాల్లో ప్రతి గ్రామానికి ₹1000 వేసుకుంటే మనకి అన్ని సౌదుతాయి. అందుకని మన న్యాయం అడగడానికి సుప్రీంకోర్టు ఇప్పుడు ఎందుకు వేసుకుని అడిగారు అంటే మనం కలిసికట్లు ఉండలేకపోతామే. మనం టీడీపీ అంటాం, కాంగ్రెస్ అంటాం, వైసీపీ అంటాం, జనసేన అంటాం. ఇలా అనుకుంటూ మన ఊరు పోయే వారు కొట్లాడుకుంటే మనం సాధించలేము. అందుకని ఐక్యమత్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అది గ్రామ పెద్దలు తీసుకోవాలి. గ్రామ పెద్దలు ఐక్యమత్యంగా ఉండడానికి తీసుకోవాలి. అందరూ ఒకే మాట మీద ఉండాలి. అందుకని సుప్రీంకోర్టులో కేసు వేయడానికి సుప్రీంకోర్టులో ఉన్నటువంటి అడ్వకేట్ తీసుకొచ్చి ఈ ఏరియా అంతా చూపించి మన ప్రాపర్టీస్ అన్ని చూపించి మన లెక్కలు ఇప్పించి మనం ఎన్ని వేల కోట్లు ఇస్తున్నాం, మనము భారతదేశానికి ఎన్ని వేల కోట్లు ఇస్తున్నాం, తరతరాల ఆశలు ఇస్తున్నాం. అందుకని దేశం మాకు అన్ని విధాలుగా సహకారం చేయాలని, ఈ ఉద్దేశాన్ని ముందు పెట్టాలని, ఈ విషయాలన్నీ మీ అందరితో పంచుకొని మీ యొక్క తెలివితేటలని నా తెలివితేటలని అన్ని ఇప్పుడు ఇంటికి భూమి అయితే అమ్మవారికి దండ అవుతుంది, ఇంటికి భూమి అయితే అమ్మవారికి దండ అవుతుంది. అలా కొంతమంది 4 పూలు ఇస్తారు, కొంతమంది భూమి ఇస్తారు, కొంతమంది 10 పూలు ఇస్తారు. ఇవన్నీ తీసుకొని ఒక దండగా చేసుకొని మనకు కలిసికట్టుగా ఉంటే ₹2 కోట్ల బోర్డుకి ఇస్తారు, ₹1 కోటి ప్రతి ఇంటికి ఇస్తారు, 1000 గజాలు ప్లాట్ ఇస్తారు, 1000 గజాలు ఇంటి కోసం ఇస్తారు, దానికి ఇల్లు కట్టిస్తారు. ఇవన్నీ ఎందుకు ఇస్తారంటే మన ఇన్ని వేల కోట్లు ఆస్తుపోతున్నాం మనం. అలాగే మన కోల్పోయిన భూములు ఏవైతే కోల్పోయినాయో ఆ భూములకు కూడా మనకి వాళ్ళు ఎకరానికి 50 లక్షల రూపాయలు మనకి ఇవ్వగలగాలి, అలా అడగగలగాలి. ఆ ధర ఇంప్లిమెంట్ చేస్తే అప్పుడు హైకోర్టు ఏదైతే తీర్మానం చేసుకుంటుందో, హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏ విధంగా తీర్మానం చేస్తుందో ఆ తీర్మానానికి అనుగుణంగా మన ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో మీ ముందు పెడుతున్నాను. అందుకని మనమంతా ముందు కలిసి ఉండాలి. అంటే ఇంకా ఎన్ని రోజులు ఇంకా ఈ పార్టీ చుట్టూ, బాబు గారి చుట్టూ, పవన్ కళ్యాణ్ చుట్టూ, చంద్రబాబు చుట్టూ, లేకపోతే నరేంద్ర మోడీ చుట్టూ వీళ్ళందరి చుట్టూ తిరగద్దు. మనకి న్యాయం కావాలంటే కలిసికట్టుగా ఉండాలి.
కలిసికట్టుగా ఉండడానికి మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి నేను సపోర్ట్ చేస్తాను. అలా కాకుండా విభజించు పాలించు అంటే ఇంకా ఉపేక్షించే లేదు. అంటే ఏం చేస్తారు అంటే నేనేం చేయవలసిన లేదు. శ్రీలంక అధ్యక్షుడు కదా, శ్రీలంక అధ్యక్షుడు సరిగా పరిపాలించలేదని ఆ శ్రీలంక ప్రజలు తిరుగుబాటు చేస్తే ఆయన తెలియకుండా పారిపోయినాడు. ఇది వేరే దేశాలు పారిపోయినాడు. అలాగే మనం నడిచిపోతుంది. మన పెద్దవాళ్ళం అంటే పేదవాళ్ళందరూ కడుపు పడిన తర్వాత, పేదవాళ్ళందరూ బాధపడిన తర్వాత వాళ్ళని తట్టుకోలేము. అందుకని ఆ యొక్క సిచ్యువేషన్ రాకుండా ఉండే ముందే గ్రామ పెద్దలు, నాయకులు అందరూ కలిసి మంచి నిర్ణయం తీసుకుని సుప్రీంకోర్టులో మన హక్కులు తీసుకుని అందరూ అంటే మన జాతి మేల్కొల్పాలి, మన జాతిని మనం మేల్కొల్పాలనే ఉద్దేశంతో వచ్చాను. చాలా మంది అనుకుంటారు. ఇప్పుడు నేను సాధారణంగా నార్మల్ మీద వ్యక్తిని, కానీ ఆయన కంటెస్టెడ్ ఎమ్మెల్యే. ఆయన కంటెస్టెడ్ ఎమ్మెల్యే 2 times. వన్ ఈజ్ ఇండిపెండెంట్ గా నేను కంటెస్ట్ చేశాను ఎమ్మెల్యేగా 2014లో. తర్వాత 2019లో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఎందుకు తీసుకున్నాను నేను? నా ఊరు ఎప్పుడో పోతుంది. నా ఊరు పోయినప్పుడు ఒక వార్డు మెంబర్ గానో, ఒక సర్పంచ్ గానో, ఒక ఎంపీటీసీ గాను ఉంటే నేను పెద్దవాళ్ళతో మాట్లాడలేను. అందుకని ₹1 కోటి ఖర్చులు పర్లేదు, 2 కోట్ల ఖర్చులు పర్లేదు, ఎంత ఖర్చులు పర్లేదు, నా గ్రామం కోసం నేను ఉండాలి. నా గ్రామము బంగారం కలిగి బయట పంపించింది. నా యొక్క శ్రమని నా కుటుంబంతో పాటు నా ప్రజలకి, నా జాతిని మేల్కొల్పే ఉద్దేశంతో నేను 2 సార్లు ఎమ్మెల్యేగా నిల్చున్నాను. కనుక మీరు నా లోతు ఎరిగి మీరు ప్రవర్తిస్తే మన ఊరికి బంగారం వస్తువులు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గాయపతి గారికి నమస్కరిస్తూ మిగతా విషయాలు మాట్లాడుతూ కోరుతున్నాను. చివరిగా లాస్ట్ లో కావాలంటే మళ్ళీ అందరూ అయిపోయిన తర్వాత ఒకసారి మాట్లాడతాను. ఇప్పటి వరకు గ్రామానికి ఏం చేసామో మీకు మేము చెప్పాలి. మేము కూడా 2007లోనే చెక్కు తీసుకోవడం జరిగింది. అప్పుడు గ్రామ పెద్దలు, గ్రామ నాయకులు ఎవరైతే కొంత రాజకీయ శక్తుల వల్ల లోబడిపోయి గ్రామంలోని ప్రతి ఒక్కరూ కూడా చెక్కులు తీసుకోవడం జరిగింది. అంతేగాని ఎవరు ఉద్దేశపరంగా మాత్రం చెక్కులు అయితే అప్పుడు తీసుకోలేదు. మీకు ఇంతే వస్తుందిరా, ఇష్టం ఉంటే తీసుకోండి, లేకపోతే మానేయండి అనేసి కొంతమంది రాజకీయ నాయకులు అంటుంటే ఏమో ఇదే వస్తుందేమో అనుకొని 30,000 నుంచి 70,000, 70,000 నుంచి 1,00,000, ఇంకా 1,00,000 కట్ ఆఫ్ రేటు అయిపోయింది. సరే, 2007 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఈ ప్రస్తావన తీసుకురాలేదు. గతంలో మీరు ఎప్పుడో 2008లో ఎప్పుడు అనుకుంటాను ఈ విషయాన్నంతా కోర్టుకి తీసుకెళ్తే బాగుంటుంది, ఏదండి కూడా మనకి అక్కడ న్యాయం జరుగుతుంది, ఈ న్యాయవాదులతో మనం ఎన్ని ధర్నాలు చేసినా ఎంత గొడవలు పడినా అంతా వ్యర్థం అనేసి గతంలో మీరు అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా ఈ ప్రాజెక్ట్ మీద కానీ మీరు మాత్రం ఇప్పుడు జవాబుదారీగా రాలేదు. అయితే ఏదేం జరిగినా స్టేజ్ లాస్ట్కి వచ్చింది కాబట్టి ఇప్పటికే మేలుకుంటే బాగుంటుంది అనేసి మేము కొంతమంది టీంని ఏర్పాటు చేసి సేమ్ ఇలాంటి ప్రాజెక్టు కారవారలో ఉందని తెలుసుకొని ఏదేమైనా పర్లేదు గ్రామానికి ఎంతో కొంత మేలు చేద్దామన్న ఉద్దేశంతో కొంతమంది టీంని ఏర్పాటు చేసుకొని టీం మొత్తం వాడికి వెళ్ళడం జరిగింది. అక్కడ వారి బాధలు అన్నీ కూడా చూసాము. వాళ్ళు కూడా ఎంతో కొంత మేలు వాళ్ళు కోర్టుకి వెళ్తేనే జరిగిందని చెప్పారు. మేము వాళ్ళతో చేపలు తిన్నాము, మమ్మల్ని ఎప్పటికప్పుడు ఇబ్బంది పెట్టేవారు, వేటకి వెళ్ళిచ్చేవారు కాదు, వెళ్తే కొట్టేవారు అని రకరకాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా మేము అన్ని అనుసరించుకొని సరే ఏదేమైనా సరే మనం కూడా కోర్టుకి వెళ్ళాలి రాబాయ్, లేకపోతే మనది కూడా ఈ వీరి పరిస్థితి వస్తుందనేసి పోయిన సంవత్సరం ఇంచుమించు నాకు తెలిసి ఒక 8 నెలలు ఎంత అనుకుంటాం కోర్టును ఆశ్రయిస్తే బాగుంటుంది అనేసి గ్రామంలో అంతా కూర్చొని గ్రామాన్ని ఇబ్బంది పెట్టి వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళ దగ్గర 1000 రూపాయలు డబ్బులు కలెక్ట్ చేసి గ్రామ శ్రేయస్సు కోసం కోర్టుకి వెళ్దామని నిర్ణయించుకున్నామండి.
అయితే హైకోర్టులోనూ వేయడం జరిగింది, తర్వాత ఢిల్లీ వెళ్ళి లోక్పాల్లో వేయడం జరిగింది, లోకపాల్లో వేయడం జరిగింది, కర్నూలు వెళ్ళి లోకపాల్లో వేయడం జరిగింది. ఇలాగా 4 కోర్టులు ఇంచుమించు 7 నెలల నుంచి ఇదే పని మీద ఒక టీం నడుస్తూ ఉందండి. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్దిగా లేట్ అవ్వచ్చు. కోర్టు సమస్యలు మాకంటే మీకే బాగా తెలుసు. ఇవన్నీ కూడా జరిగే పనులు కాదు, కొద్దిగా లేట్ అవుతాయి, కానీ ఏదో జరుగుతుంది. కొద్దిగా ఆలోచించి ఇప్పటి వరకు మేము విజయవాడ వరకు తీసుకెళ్ళామండి. అవన్నీ కూడా ఆపేసాం. ఒక హైకోర్టులోనే కేసు ఉంది. దీన్ని పరిగణలో తీసుకొని మీరు ఎలా ముందుకు నడిపిస్తారో నడిపించండి. మీ వెనకాల మేము ఉండమన్నా ఉంటాం, లేదు మీరు ముందు నడిపించండి, మీ వెనకాల మేము ఉంటాం, అలాగన్నా రెడీ. ఏదేమైనా సరే ఎవరి వల్ల గ్రామం బాగుపడినా అది మా పెద్దలకి కానీ ప్రజలకు కానీ నాయకులకు కానీ సంతోషమే. ఏ విధంగా మీరు తీసుకెళ్ళినా మాకు పర్వాలేదు. వాసిపల్లి చంటి గారు మాట్లాడుతుందో కూర్చున్నాం. రాంబాబు గారు అన్ని గారిని మాట్లాడుకుని కూర్చున్నాం. హలో, సభ అధ్యక్షులైనటువంటి మైలపల్లి అప్పారావు గారికి, గ్రామ పెద్దలు, సర్పంచ్ గారికి, డిసి గారు రాలినట్టున్నారు, రాజారావు గారికి, ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ సభాముఖంగా మనం చేసేది ఏమిటంటే, ఇప్పుడు దాదాపు 2005 నుండి 2006 నుండి ఇప్పుడు దాకా 2024 స్థానంలోకి వచ్చేసాం. నేటి నుండి నాటి వరకు కూడా ఇవాళ గవర్నమెంట్ తోటి ఫైట్ చేస్తూనే ఉన్నారు. అది మన గ్రామ తాలూకా విషయాల వరకే ఉన్నటువంటి గ్రామాలు వాళ్ళు మాట్లాడుకుంటారు అనుకోండి. అయితే మన పంచాయతీలో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా దాదాపు 4,700 ఎకరాల ల్యాండ్ను కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. అయితే దాదాపు 1,700 ఎకరాల ల్యాండ్ అనే జరాయితీగా గుర్తించి దాదాపు 3,000 ఎకరాల చెల్లని పంజాబమ్గా గుర్తించి వాళ్ళు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఏం లేదు, ఈవేళ అందరం కూడా ఫిష్ మీద వేటాడబడి జీవనోపాధి చేసుకునే వాళ్ళం తప్ప రెండోది కాదు. ఇప్పుడు మన రాజారావు గారు అన్నట్టు ఏమైనా రేపు రానున్న ఉత్తర్వులకు ఏమైనా మనకు ఉపయోగపడుతుందంటే ఏదైనా ఆయన మాట ప్రకారంగా గ్రామస్తులు అడ్డం మంచిది. ఎవరికైనా ఈ గ్రామంలో ఉండే ఇబ్బంది కలగకుండా మనకి వచ్చినటువంటి ఆ వేళ 3 లక్షలు కాదు, వేళ 50 లక్షల రూపాయలు ఇస్తానన్నా మరి అది తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు ప్రజలు. అలాగనే ఇంటికి 2 కోట్ల రూపాయలు, బోటుకి 2 కోట్ల రూపాయలు అనడానికి అనేది ఇస్తే మరి తీసుకోవడానికి కూడా ప్రజలకు చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి. అలాగే ఒక్కొక్క ఫ్యామిలీ బోటు లేని వాళ్ళకి కూడా 1 కోటి రూపాయల దాకా ఇవ్వాలని గవర్నమెంట్ జీవో ప్రకారంగా ఉందని చెప్తున్నారు. కాబట్టి దాన్ని ఏదైనా 1 రూపాయి గ్రామానికి రావడం మంచిది తప్ప పోవడం అనేది మంచిది కాదు. పెద్దలు ఉన్నారు వేదిక మీద, ఏ విధంగా పెద్ద మనుషులను కూడా మేము 5 అనేది గ్రామం తాలూకా సమస్యల విషయంలో కానివ్వండి, ఎప్పుడైతే మీరు ఏ రూట్లోకి వెళ్ళాలో ఆ రూట్ ప్రకారంగా నడవాలనే పెద్దలకు ఏమైనా మీరు ఇన్స్ట్రక్షన్ ఇస్తే ఆ ఉత్తర్వుల మేరకు మేము గ్రామస్తులందరికీ తెలియజేస్తూ మేము సభను ఏర్పాటు చేయడానికి మాత్రమే మేము 5 పెద్ద మనుషులను కూడా సభాముఖంగా మీకు చెప్తున్నాం. రేపు జరిగిపోయిందలా వదిలేద్దాం. ఇప్పుడు రావలసే విషయాలు ఏమైనా ఉంటే మీరు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఏ విధంగా ముందుకు అడిగేసి హైకోర్టు కానివ్వండి, సుప్రీం కానివ్వండి, ఏ జీవోలు పెట్టి మనకు అనుకూలంగా వస్తారనేది ఆలోచన మేరకుంటే మనకు వస్తాదన్నప్పుడు ఎందుకు వదిలేసుకోవాలి? వాళ్ళందరూ కూడా నా అభిప్రాయం ఏమంటే మనకేమైనా అనుకూలంగా లాభం కలుగుతుందని ఆలోచన మేరకు ఉండేటప్పుడు తప్పనిసరిగా గ్రామ పెద్దలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, అందరూ కూడా మీ ఆలోచన మేరకు నడ్డం అనేది మా అభిప్రాయం, మా పెద్ద మనుషుల అభిప్రాయం, నా అభిప్రాయం అనేది మాటలు ఆలోచిస్తున్నాం. దీన్ని పెట్టి మీరు ఎలా చేసినా పర్వాలేదు, దానికి మేమైనా మీ చేదోడుగా వాదోడుగా ఉంటామని నేను సభాముఖంగా మనవి చేసి సెలవు తీసుకున్నాను. మరి సత్యనారాయణ గారు కూడా మరి కొన్ని నిమిషాలు గ్రామ అభివృద్ధి కొరకు మాట్లాడాలి. నెక్స్ట్ మరి
నాగేశ్వరరావు గారు 2 మాటలు మాట్లాడతారు, మరి ఆయన మాటలు కూడా విందాం. ఓకే అండి. మరి నెక్స్ట్ గ్రామ సర్పంచ్ గారు. ఓకే, గ్రామ సర్పంచ్ గారు. ప్రోటోకాల్ ప్రకారంగా మాట్లాడాలండి. మరి ఓకే, మరి మాజీ నాయకులు మరి కృష్ణమాన్ గారు కూడా మరి ఈ న్యాయ సమస్య నుంచి మనం ఎలా ఎదుర్కోవాలి, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలంటే ఆయన నోటి నుంచి మనం కొన్ని మాటలు విందాం. ఇప్పుడు వాగుపాడు పంచాయతీ అంటే బంగారపల్లి ఒకటో ఉందా, లేదా వాతాడు కానీ కోపలు వాగుపాడు కానీ ఉందా లేదా? మరి వాళ్ళు ఎమ్మెల్యే లేదు. నెక్స్ట్ మీటింగ్ అంటే బయట వచ్చి అడుగుతున్నాం అంతే. ఓకే ఓకే. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. అయితే ముఖ్యంగా మరి మన స్టేజ్ మీద నాయకులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అయితే మనం గత 20 సంవత్సరాల నుంచి కూడా ఈ అనుభవం గురించి మీకు తెలుసు, అందరికీ తెలుసు. మరి రాజారావు గారు ఏదో ఒక మాట చెప్పారు కాబట్టి దాన్ని పోషించి ఆయన మనం అందరం నిల్చుందాము. దాన్ని ఏ విధంగా నడిపిస్తారో, దాన్ని ఏ విధంగా వెళ్తే బాగుంటుందో మీరు సూచనలు సలహాలు ఇవ్వండి. అలాగే మేము ఇవ్వాల్సిన సలహాలు కూడా ఇస్తాం. దాని ప్రకారంగా ప్రజలకు న్యాయం జరుగుతుందంటే మనం ఎంతవరకు వెళ్దాం, ఎంతవరకు తెగిద్దాం. ఆ విషయంలో అయితే వెనకాడేది లేదు. కాకపోతే కొన్ని మాట్లాడే ముందు ప్రజలు కూడా మనం జరిగే విషయాలు చెప్పాలి. అంటే ఇప్పుడు నేనంటే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఈ భారతదేశం మొత్తం మీద కొన్ని 100 ప్రాజెక్టులు కట్టారు. మళ్ళాంటి ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. కట్టేటప్పుడు కూడా ఏదైనా గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు కొన్ని జీవోలు, కొన్ని చట్టాలు చూసుకొని చేస్తారు. ఒకవేళ అన్నీ అందులో ఉన్నాయి, మనకు కూడా వస్తుంది అనుకుంటే అతను చెప్పినట్టే మనం న్యాయ పోరాటం చేసి కోర్టు ద్వారా పరిష్కారం చేసుకోవడానికి నేను మీ ప్రజలందరి తరపున ఆయన ఎక్కడ పిలిస్తే అక్కడ రావడానికి సిద్ధంగా ఉన్నాను. అంతకంటే మనం ఎక్కువ మాట్లాడుకోవడానికి టైం లేదు కాబట్టి మిగతా వాళ్ళు కూడా మాట్లాడుతుందని కోరుతున్నాను. మరి అదేవిధంగా మరి మాజీ నాయకులు మరి చోటుపల్లి గోదానరావు గారు కూడా మరి గ్రామాన్ని ఉద్దేశించి, ఎన్ఏబి సంస్థను ఉద్దేశించి మరి ఎలా మందికి వెళ్ళాలన్నది మరి ఆయన నోటి ద్వారా కొన్ని మాటలు విందామండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, గ్రామ పెద్దల 5 వార్డు మెంబర్లకు, తెప్పల కమిటీ సోదరులకి, విడిగా ఉన్న గ్రామ ప్రజలకి, యాక్టివ్గా ఉన్న కుర్రోళ్ళకి అందరికీ నా మనస్ఫూర్తిగా అభినందనలు. ఎందుకంటే ఇది మనం టెంటేసి 2010 వేసాం. ఎప్పుడైందన్నది ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందన్నది మనకు తెలియకపోవచ్చు. అప్పుడు 2006 అని చెప్పారు, కానీ అప్పుడు 2006లో మనం దీని మీద దృష్టి పెట్టలేదు. 2010లో ధర్నా చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు నడిచేది ఏదన్నది వేదిక మీద ఉన్న వాళ్ళకి తెలిసిందే, ఎదురుగా కూర్చున్న వాళ్ళకి తెలిసిందే. కాకపోతే నేను కొన్ని విషయాలు చెప్తున్నా, ఎవరో బాధతో అయితే బాధపడే విషయం అయితే కాదు. ఎందుకంటే పెద్దల మనోభావాలు కానీ, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు మనోభావాలు కానీ దెబ్బతినేటట్టుగా, ఆ కింద పరిచినట్టుగా మాట్లాడేది వాయిస్ రికార్డింగ్లే. ఎందుకంటే గౌరవించుకుంటూనే తిరిగి వస్తుంది. అది ఎప్పుడైతే మనం ఇచ్చుకుంటామో 2 ఉండవు. ఒకవేళ ఏ పెద్దకు ఫోన్ చేసినా ఫోన్ పెద్దలే ఎత్తుతారు కదా, లేదా ప్రెసిడెంట్ గారైనా ఎత్తుతారు కదా, ఎంపీటీసీ గారు ఎత్తుతారు కదా. దానికి మాత్రం వాయిస్ రికార్డింగ్ పెట్టి ఎవరు నచ్చినట్టు మాట్లాడి ఈ వేదిక ఇబ్బంది పడ్డ కారణం, మనసుకు బాధలు రావడం కారణం ఆ వాయిస్ రికార్డింగ్లే. దయించి మీరందరూ చదువుకున్న కుర్రాళ్ళు ఉన్నారు, పెద్దలు గౌరవించుకొని, గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి గౌరవించుకొని నడిచిన రోజునే అందరూ సంతోషంగా ఉండాలనేసి నా అభిప్రాయం. ఒకవేళ పొరపాటు నా అభిప్రాయం ఏమైనా మీకు నచ్చకపోతే తర్వాత నేను సమాధానం చెప్తాను. దయించి ఆయన దాన్ని కొట్టిపెట్టండి, దాన్ని కొంచెం తగ్గించి పెద్దలు గౌరవిస్తూ, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గౌరవిస్తూ వాళ్ళ దగ్గర నుంచి ప్రజలు మనం గౌరవం తీసుకోవడం నేర్చుకోవాలి ముందు. కానీ ఈ సవాలు ఓపిస్తున్నాయి మన ముందు. అయితే దయించి కుర్రలు పెద్దవాళ్ళు అవనేయండి, చట్టాలు వేసుకోవడం మానేయండి.
ఏ రోజైతే చట్టాలు తీసుకోవడం మానేస్తామో ఆ రోజు మనం సంతోషంగా ఉండగలం. వ్యక్తిగత అభిప్రాయాలకు పోతాం. వ్యక్తిగత అభిప్రాయాలు పోతేప్పుడే మనుషుల మనోభావాలు దెబ్బతింటాయి. దయచేసి అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎందుకు చెప్పానంటే చాలా అంటే మంచివాడు చెడ్డవాడు 5 పెద్దలు ఉన్నారు. ఒక మంచివాడు చెడ్డవాడు, ఒక సర్పంచ్ ఉన్నాడు, ఒక ఎంపీడీస్ ఉన్నాడు. ఏదో మానాటో లేదు మీనాటో వెనకాల తిరుగుతున్నాం, రమ్మంటే వస్తాం, లేదంటే పక్కన కూర్చోంటున్నాం. ఎందుకని సాయి సాగర్ అందించాలని తోసింది. కానీ దయచేసి అవన్నీ పక్కన పెట్టేసి మీ నోటుకు వచ్చినట్టు ఏదో మాట్లాడితే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. ఆ ఇబ్బంది రాకుండా ఉండాలనేసి నేను అవిరించి మన పెద్దలు మాట్లాడతాను. నేను మాట్లాడడానికి అది ఇష్టం లేదు, అన్ని ముందు జరిగినాయి. దయచేసి మీకు ఈ సలహా ఎందుకు ఇస్తున్నానంటే ఇబ్బంది పడకుండా నడాలంటే ఇది మాత్రం పిల్లలు ఎవరైంది పెద్దలు ఎవరైంది గౌరవించుకోవడం, ముందు వాళ్ళు ఇచ్చిపుచ్చుకోవడం నేర్చుకోండి. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి చాలా సంతోషం అండి. మరి ఐక్యంగా మరి కలిసిపోవాలి. ఎటువంటి మరి ఒక మనిషిని బాధ పెట్టేలాగా మాట్లాడకూడదనేసి మరి బాబాయ్ గారు చాలా చక్కగా మాట్లాడారు. అదేవిధంగా ఇప్పుడు మరి ఎన్ఏబీ నుంచి మనం ఎలా ఎదుర్కోవాలి, మన గ్రామాన్ని ఎలా కాపాడుకోవాలనేసి మరి మాజీ ఎంపీటీసీలు అయినటువంటి మరి మైపీ రాజారావు గారు కూడా మరి కొన్ని మాటలు మనం విందామండి. సభకు నమస్కారం అండి. అందరూ పెద్ద ఉన్నారు కాబట్టి సభాయ నమః. అయితే ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు మాట్లాడారు. మాట్లాడే విషయాలు మాట్లాడాలి. ఎందుకంటే నేను రాజకీయాలకు లేటుగా వచ్చానండి. ఎందుకంటే నేను ఒకసారి రాజకీయాలకు వచ్చాను. రాజులోని ఇద్దరు ఆలోచన ఒకటే. ఆ రోజు ఈ రోజు కూడా ఎన్ఈఓపీ సమస్యల మీద ఆ రోజు ఏవైతే మాట్లాడామో ఇవాళ వరద స్టాండ్ మీద ఉన్నాం. ప్రజలు మనం ఎటు తీసుకుపోతే అటువైపు వచ్చారు తప్ప ఏ రోజు ప్రజలు నిర్ణయం తీసుకోలేదు. నాయకులుగా మేము కానీ పెద్దలైతేనే ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు. ద సేమ్ టైం మన ఊరు చాలా గొప్ప ఊరు. ఎందుకు చెప్తున్నానంటే విషయం ఈ కొత్తపేట నర్సాపురం కంటే పోల్చుకుంటే మన ఊరు చాలా గొప్ప ఊరు అని చెప్పుకోవాలి. ఎందుకంటే యాక్చువల్లీ ఎన్ఈఓపీ సమస్య అనేది 2 మండలాల సమస్య. ఇది 2 నియోజకవర్గాలు 2 మండలాల సమస్య. దీన్ని వాళ్ళు ఎలా చేశారంటే ఎన్ఈఓపీ వాళ్ళు కొత్తపేట నర్సాపురం గ్రామాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కలిపి ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొని వాకపాడు పంచాయతీ ఏదైతే ఉందో బంగారంపాలెం, వాకపాడు, కాపులవాతాడ కలిపి ఒకటి విభజించారు. విభజించిన తర్వాత ఇందా కోదండరావు చెప్పినట్టుగానే 2010 నుంచి ధర్నా చేయడం మొదలు పెడితే స్టిల్ ఇవాళ వరకు కూడా మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఎక్కడా పోరాటం ఆగలేదు. ఎక్కడ కూడా ఏ నాయకుడు కూడా తలగ్గి కంపెనీ వాడికి కానీ లేకపోతే నాయకుడికి కానీ అధికారులకు కానీ తలగ్గా చెప్తే నాకు తెలిసినంత వరకు జరగని చెప్పి సభముఖం చెప్తున్నాను. అయితే ఈ విధంగా మీకు సమాచారం లేటుగా వస్తుందేమన్నా. ఇప్పుడు లాస్ట్ టైం మీరు మనం 2018 టైంలో ధర్నా చేస్తున్న టైంలో మనం 3 గ్రామాలు ధర్నా చేస్తున్నాం. 2018 టైంలో మీరు వచ్చారు. మీరు కూడా వచ్చి కోర్టుకి వెళ్తే బాగుంటుందని చెప్పి సలహా ఇవ్వడం జరిగింది. మీరైతే ఆ రోజు సలహా ఇచ్చి వెళ్ళిపోయారు. దానికి మేమైతే వదలలేదు. ఆ రోజు నుంచి కూడా ఆ రోజు నేను ఎంపీటీసీగా ఉన్నాను. పేర్లమల్ల గారు యూత్ కమిటీగా ఉండేవారు. అలాగే మన కోట బంగారాజు కూడా యూత్గా ఉండేవారు. గ్రామ పెద్దల తరపు నుంచి మన కారు సింతకప్రాజు గారు వచ్చారండి. ఎక్కడికి వెళ్ళాం మేము? ఏదైతే కారిడార్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ సంబంధించి జడ్జి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ రోజు జడ్జి గారి దగ్గరికి వెళ్తే ఆ జడ్జి గారు ఏం చెప్పారంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో నేను జడ్జిమెంట్ ఇచ్చాను కాబట్టి ఈ విషయం మీద నేను మాట్లాడకూడదండి. నాకు ఈ విషయం మీద బాగా తెలిసిన ఒక లాయర్ ఉన్నారు హైదరాబాద్లో లాయర్ విశ్వసేన్ రెడ్డి అని ఆయన పేరు. అయితే మన గ్రామ పెద్దకు ఆ రోజు నలుగురైతే ఇవ్వడం జరిగింది. నలుగురు మాకైతే వాళ్ళు ఓన్లీ ట్రావెలింగ్ డబ్బులు ఇవ్వడం జరిగిందండి. ఆ రోజు మా నలుగురు డబ్బులు కూడా మా సొంత డబ్బులు పెట్టుకుని మేము బెంగళూరు వెళ్ళాం. బెంగళూరు నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. హైదరాబాద్ వచ్చినప్పుడు ఎందుకంటే ఆ రోజు మీరు టెంట్లో ఏదైతే విషయం చెప్పారో కోర్టు విషయంలో మీరు అందరూ వస్తామని చెప్పారు. ఆ రోజు మీరు మర్చిపోయారేమో. మీరు ఢిల్లీ సోమేష్ మేమైతే మన గ్రామం తరఫున ఇచ్చే నలుగురు కూడా ఆ రోజు హైదరాబాద్ రావడం జరిగింది.
మీ ఆఫీస్లో సుమారుగా గంట సేపు మీతో చర్చించాం. చర్చిస్తే ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు ఎన్ఈఓబి కోసం మాట్లాడినారు. నేను ఏమీ స్వార్థంగా మాట్లాడలేదని ప్రజలు తెలియని చెప్తున్నాను కదా. ఆ రోజు మీరు మాట్లాడిన మాటలంతా కేవలం రాజకీయ వ్యవహారంగానే మాట్లాడారు తప్ప ఎన్ఈఓబి సమస్య మాట్లాడలేదు. మేము లాయర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత సాయంత్రం 6 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు మా అందరికీ. మీరు హైదరాబాద్లో ఉన్నారు. ఆ విషయం మీద మేమేం చెప్పామంటే, లాయర్ గారు మేము హైదరాబాద్ రావాలంటే ఇబ్బంది అవుతుంది, మా బ్రదరు రాజారావు హైదరాబాద్ ఉంటారండి, ఏదైతే ఎన్ఈఓబి సమస్య ఉందో ఈ సమస్యని మా అన్నికి అప్పగిస్తున్నామంటే, అలాగే మన ద సేమ్ టైం సోమేష్ కూడా అప్పచడం జరిగింది. దాన్ని మీరు మరి స్వార్థంగా వదిలేసారో తెలియదు, అవసరం వదిలేదో తెలియదు, కానీ 2018లోనే మన 2 గ్రామాలను పోల్చుకున్నట్లయితే ముందుగా మేల్కొని కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఆ రోజు కోర్టుకి వెళ్ళి లాయర్ గారికి మన పేపర్స్ని సబ్మిట్ చేసి మీకు అప్పచెప్పి వచ్చాం. ఇవాళ మీరేమంటున్నారంటే, ప్రజలందరూ తుప్పుతో పెట్టించే విధంగా ఇవాళ మీ సింపుల్గా మాట్లాడుతున్నారు వాట్సాప్లో. అంటే వాట్సాప్లో విషయాలు మధ్య మాట్లాడుకుంటే నీ కుటుంబాలు నా కుటుంబాలు ఒకరు కౌంటర్ ఇచ్చుకోవడాలు ఇవి ఉంటాయని ఉద్దేశంతోనే మీకు వాట్సాప్లో ఇప్పుడు కౌంటర్ అనేది. దయచేసి ఏమనుకోవద్దు. మీ చాలా మంది ఇక్కడ నాయకులు కానీ పెద్దలందరూ కూడా ఎవరు కౌంటర్ లేదు. ఎందుకంటే మనందరూ కలిసి పనిచేసుకోవాలి, కలిసి చేయాలి. ఇవాళ కూడా కొత్తపల్లి నర్సాపురం వాళ్ళు కూడా ఇవాళ వాళ్ళు ప్యాకేజీ తీసుకున్నారు. బోర్డులకి వాళ్ళు అమ్ముడిపోయారు. ఎంతకీ 1,30,000 రూపాయలు ఇక్కడ అమ్ముడిపోయారు. అయితే ఇవాళ కూడా మేము మన గ్రామం తరపించి ఎవరు కూడా ఆ విషయంలో అయితే మాత్రం రాజీ పడలేదు. వాళ్ళు మనకి ఎవరు పెట్టారు, వాళ్ళకి మీకు 1,30,000 ఇస్తాం, మీ బోర్డులు తీసుకొని వచ్చి మీ కొండ పక్కన కట్టుకోండి, మీ గ్రీక్ కడతామని చెప్పారు. మాకు మీ గ్రీకులు వద్దు, మీ 1,30,000 మాకు వద్దండి. మేము ఒకటే డిమాండ్ చెప్పాం. మీకు అంటే మీరు మీటింగ్ రావట్లేదు కాబట్టి మేము అది కూడా చెప్పాలి. మీకు మా అందరి తరపు నుంచి మేము ఒకటే డిమాండ్ చెప్పాం. ఏ డిమాండ్ చెప్పామంటే, మేము తాతల ముత్తాతల నుంచి కూడా మా గ్రామస్తులందరూ కూడా ఏదైతే ఈ వరహాల మీద జీవనోపాధి అయితే జరుగుతుందో ఆ జీవనోపాధి అయితే ఉందో మేము కోల్పోవడానికి సిద్ధంగా లేవండి. నిజంగా మాకు దేశ అవసరాల కోసం మా ఓటు తీయాల్సి వస్తే తప్పకుండా మా అందరికీ కూడా ఏ ఊరైతే ఇస్తారో ఆ ఊర్లో జట్టి నిర్మాణం చేసినంత వరకు జట్టి నిర్మాణం చేసి మనందరికీ ఇల్లు కట్టించిన తర్వాత రోడ్లు, స్కూల్స్, బళ్ళు, గుళ్ళు అన్ని కట్టిన తర్వాత మాత్రమే ఈ బంగారం నుంచి మేము ఖాళీ చేస్తాం తప్ప అప్పుడు మేము ఖాళీ చేయమని అధికారులకి ఈ సభాముఖంగా నేను చెప్పడం జరిగింది. అయితే వేదిక మీద ఈ అవసరం వచ్చింది కాబట్టి మేము కూడా అందరం చెప్తున్నాం. మీ వరకు ఇలాంటి విషయాలు తెలిసేది నాకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాం. ఎందుకంటే మిగతా గ్రామాలతో పోల్చుకున్నట్లయితే ఇంకో విషయం ఊరు పోతుందా ఉంటుందా అనేది అయితే ఇప్పటికీ కూడా మీకు అవగాహన లోపం, నాకు అవగాహన లోపం. ఇవాళ వరకు ఏ అధికారి కూడా మీ ఊరు తీస్తారాము అని మనకి పేపర్ మీద ఇంకా ఇవ్వలేదు. అలాగే చెప్పండి, పెద్దలు ఇచ్చారా మనకి? ఇచ్చారా? పోస్ట్ ఇంకా ఇవ్వలేదు. వాళ్ళు అంటున్నారు తప్ప ఇప్పటి వరకు మన సంతకాలు ఏదైతే పెట్టామో సంతకాలు పెట్టేసామంటున్నారు. సంతకాలు పెట్టింది ఏదైతే ఉందో నాకు తెలిసినంత వరకు ఫేజ్ 1 సంబంధించి ప్రతి గ్రామం, మన గ్రామం నుంచి ప్రతి ఒక్కరు ఏదైతే 18 ప్రతి ఒక్కరు కూడా సంతకాలు పెట్టి డబ్బు తీసుకొని జరిగింది. అక్కడి నుంచి ₹1,00,000 ప్యాకేజీ అంతే తప్ప ఆ రోజు నుంచి ఇవాళ వరకు కూడా మన గ్రామం తీసేమని కానీ మన గ్రామం తరలించమని కానీ దేనికి కూడా ఇప్పుడు ఏ రోజు కూడా మన గ్రామం నుంచి మన వారికి అధికారులకైతే ఒకరితో ఇవ్వలేదు. ఇది తెలియాలి ప్రజలకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఈ వాట్సాప్ లో కానీ సెకండ్ ఫేజ్ చేసి రాబడికి ఇందాక అన్ని మాట్లాడినట్టుగానే మంచి డిమాండే అన్నిటి. మొన్న కూడా అనుకున్న సత్యనారాయణ లేదు, మొన్న మన ఎక్కడ వాటపల్లి ధర్నా చేసినప్పుడు ఏదైనా ప్యాకేజ్ ఇవ్వాల్సి వస్తే మాత్రం ఒకరికి ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి ఇవ్వాలి కదా, ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి మీరు ఇవ్వాలి చెప్పారు. మేము సంవత్సరం క్రితమే ధర్నాడు ఈ మాట చెప్పాము ₹1,00,000 ఇవ్వాలని చెప్పేసి. అయితే అందరూ నవ్వారు ఆ టైంలో ₹1,00,000 సంగతి మాట్లాడితే. అయితే మన పూర్తిగా మన జీవనోపాధి పోతున్నప్పుడు ఈ ₹1,00,000 పెద్ద విషయం కాదు. అందువల్ల ఇవాళకి కూడా మేము చెప్తున్నాం, ఇవాళ కూడా ప్రజలందరికీ
ఇంకో విషయం అనిత భావించొద్దు పెద్దలు, ఏదైతే కోర్టు విషయం ఉందో మీ స్వార్థాల కోసం నేను ఈ స్టేజ్ మీద మాట్లాడుతున్నాను. ఇవాళ కూడా అది మాట్లాడాలి. చాలా మంది అంటున్నారు మాట్లాడలేదు. ఏదైతే మేనేజ్మెంట్ చేస్తున్నారో కోర్టుకు సంబంధించిన డబ్బులు లేవంటే ఆ రోజు ఒక మంచి సలహా ఇవ్వడం జరిగింది. ప్రతి రాష్ట్రంలో 1000 రూపాయలు కలెక్ట్ చేసి కోర్టుకి వెళ్దామని చెప్తే దాన్ని ఏమొచ్చేసి కోర్టు కోసం ఖర్చు పెట్టిన డబ్బుల్ని మన ఊరు పండుగ డబ్బులు తెచ్చుకున్నాం. ఇది మన దిక్కుమాల పరిస్థితి. దయచేసి ఎవరు బాధపడగలుగుతా, ఎందుకంటే ఎవరో చెప్తున్నా అరవై మేము చెప్పాం కేవలం డబ్బులు దండే డబ్బులు కోర్టుకే ఖర్చు పెట్టాలి అని ముందుగా అంటే చెప్పాను కదండి. కానీ దాన్ని ఏం చేశారంటే ఊళ్ళో పండుగ చేసిన అప్పుని తీసుకొని ఇవాళ మన బంగారం అప్పు ఉందంటే ఇంకో 3 లక్షల రూపాయలు అప్పు ఉంది బంగారం పండగ ముందు. ఈ డబ్బులు లేకపోగా కోర్టు నుంచి లాయర్ గారు మనకు టైం ఇస్తున్నారు. పలానా టైంకి మీరు వచ్చి ఆన్సర్ ఇవ్వమంటే ఇలా పలానా ఆన్సర్ ఇవ్వాలంటే సంవత్సరం గారంటే ఇవాళ అవదండి, పెద్దలు కూర్చోట్లేదు. వాళ్ళు కూర్చోకపోతే కోర్టులు ఆవు కదండి. ఇదే విషయం గుడిలో కూడా చాలా మాట్లాడింది. ఇవాళ నిన్న కూడా ఆవిడతో మాట్లాడడం జరిగింది. నిన్న కూడా మాట్లాడితే వాళ్ళు ఎప్పుడో లాస్ట్ 1 మంత్ బ్యాక్ చెప్పారు కాగితాలు మరి ఇవాళ మన కాగితాలు బస్సులో ఉన్నాం, వెళ్తున్నాం వస్తున్నాం. అంటే మీకు గ్రామం అంటే పండగే గుర్తు రాకూడదండి. పండగకే గుర్తొస్తుంది తప్ప మిగతా సందర్భాల్లో మాత్రం ఈ ఎన్ఈఓబి సమస్యలు రాజధాని చెప్పినట్టుగానే గుర్తుండట్లేదని చెప్పేసి నేను సభకు ఒప్పుకుంటున్నా. పండుగల టైంలో మాత్రమే ఈ ఎన్ఈఓబి సమస్య వస్తుంది. అంటే 1 నెల ముందు పండగ నెల ముందు ఏదో బండ తీసాడు అన్న తర్వాత ఈ పండుగ చేసుకోడు మందు పెట్టుకుంటాను నేను. దయచేసి ఇలా కాకుండా యువత అందరూ కూడా ఒక మంచి సంకల్పంతో ముందుకు రావడం జరిగింది. అందువల్ల దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి ఏదైతే నిర్ణయం తీసుకుంటున్నామో నేను ముందు కూడా చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. కోర్టుకి సంబంధించి ఒక 4 టీంలు పెట్టమని చెప్పాం. పెద్దలకి నాయకులకి చెప్పొద్దు, ఒక 4 5 ఇవ్వమని చెప్పాం. దాన్ని వదిలేసారు. అలాగే ఎప్పుడో మీటింగ్ వెళ్తున్నారు, ఆ మీటింగ్ పెట్టుకోవడం కోర్టుకి వెళ్ళడం. దయచేసి మన తగులు ముడిపెట్టి కోర్టుకి సాగిపోతే మనం నమ్ముకున్న ఏదైతే 7,000 జనాభా ఉన్నారో అందరూ నష్టపోతారని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఏదైతే ఎన్ఈఓబి కోసం అందరి సమక్షంలో ఏదైనా తీసుకున్న నిర్ణయానికి నేనైతే పూర్తిగా కట్టుకుంటాను. కాపలవాదులు ఆజ్ఞాపన వచ్చారట దగ్గర. అయితే ఇందాక మన అడిగారు మన మలయాళ అప్పరాజు వాతావరణే కోర్టు విషయంలో మనం వాళ్ళు కూడా పిల్లలు జరిగింది. రాజు వాళ్ళని పిలిచాం, వాతావరణాన్ని పిలిచాం. వీళ్ళు మనతో పాటు రావాలని చెప్పి సమానం చెప్పారు. వాళ్ళు చిన్న పిల్లలు తీసేసి వెనక్కి. చాలా సంతోషం అండి. మరి చాలా విషయాల మీద మాట్లాడారు బ్రదరు. గ్రామ ప్రజలకు అదేవిధంగా ఒక వినూత్నమైన కార్యక్రమం తోటి ఈ గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో వచ్చిన రాజారావు గారికి, పెద్దలకి, సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, మాజీ నాయకులందరికీ కూడా పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకి ఎన్ఈఓబి ప్రాజెక్ట్ 2005 అయితే ఆల్రెడీ ఇప్పటి వరకు జరిగింది ప్రతి చిన్నపిల్లవాడికి తెలుసు, పెద్దవాళ్ళకి తెలుసు. ఇక మీద జరగవలసింది ఏంటి అన్నది మాత్రమే ఆలోచించుకోవాలనే ఉద్దేశంతో మనం ఈ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనిపైన ఫర్దర్ గా ఏం చేయాలి? ప్రస్తుతానికి మనకి హైకోర్టులో కేసు ఉంది. ఒకవేళ ఇన్ ఫ్యూచర్ లో మనము సుప్రీంకోర్టులో కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయాలి అని అనుకుంటే దానికి గ్రౌండ్ లెవెల్లో చాలా డేటా సంపాదించుకొని ప్రస్తుతం ఆల్రెడీ ఇప్పటి వరకు నాకు తెలిసి ఒక 1500 నుంచి 2000 పేజీల వరకు మనం హైకోర్టులో సమర్పించాము. వాళ్ళకి కావాల్సిన ప్రతి ప్రశ్నకి అందులో ఆన్సర్ ఉంది. ఈ రోజు వరకు ప్రాజెక్టులో గవర్నమెంట్ వాళ్ళు మనకి ఏం చేస్తారని చెప్పేది, ఎంతవరకు చేశారు, ఇంకా ఏం చెయ్యాలి, ఎంతమందికి ఇంకా చేయవలసి ఉంది అన్న డేటా గవర్నమెంట్ అఫీషియల్స్ వాళ్ళ దగ్గర ఉంది, మన దగ్గర ఉంది. మనం ఇక పైన చేయాల్సింది ఏంటన్నది మాత్రమే మనం ఆలోచించుకోవాలి. దానికి తగ్గట్టుగా మనము ఇక్కడ ఒక ప్లాన్ వేసుకొని, అయితే మన గ్రామంలో వచ్చిన సమస్య ఏంటంటే చేస్తే అన్ని పనులు నేను ఒక్కడనే చేయాలి, మిగతా వాళ్ళు చేయకూడదు
అనే ధోరణులు మన గ్రామంలో కనిపిస్తాయి. కొన్ని విభాగాలుగా ఏర్పాటు చేసుకొని ఇదిగో ఈ పని నువ్వు, ఈ పని నువ్వు, ఈ పని నువ్వు అని చెప్పి ఏర్పాటు చేసుకొని ఎవరి పనిని వాళ్ళు చేస్తే సక్సెస్ అనేది ఉంటుంది. అన్ని పనులు ఒకరే చేస్తే, అన్ని పనులు ఇక్కడ ఏం చెప్తామంటే మనము 5 పెద్దలు ఉన్నారు, ఒక ప్రెసిడెంట్ ఉన్నాడు, ఎంపీటీసీ ఉన్నారు, వీళ్ళు ఏడుగురు చెయ్యాలి, మేము అందరం అడుగుతాం అన్న ధోరణే మన గ్రామం అందరిది. ఇందులో నా వంతు పాత్ర ఏంటి, నేను ఈ గ్రామానికి ఎంతవరకు చేయగలను, నన్ను కూడా ఈ గ్రామంలో ఒక సభ్యుడిగా గుర్తించి నేను కూడా మీతో పాటు ముందుకు వస్తాను అన్న యువతరం కావాలి. భవిష్యత్తులో ఆ ప్రణాళిక ముందుకు వెళ్ళాలంటే అందరూ కలిసి ఇందులో నా వంతుగా నా ప్రయత్నంగా నేనేం చేయగలను అన్న ఆలోచనతో ముందుకు వస్తే ఇది మరింత ముందుకెళ్ళి మనకు మరింత త్వరగా న్యాయం జరగడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజుకి కూడా ఒక్కొక్కసారి కొన్ని డేటాస్ కోర్టు వాళ్ళు అడిగినప్పుడు ఆ రోజు మనం ఆ కార్యాలయానికి వెళ్ళి తీసుకునే పరిస్థితులు ఉన్నాయి. ఉదాహరణకి 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. మన గ్రామంలో చాలా మందికి ఈ రోజుకి కొంతమందికి ప్యాకేజీ రాని వాళ్ళు ఉన్నారు. వెంటనే ఇమీడియట్ గా మీ గ్రామంలో ఇప్పటి వరకు చేపలు అమ్ముకునే మహిళలకు ఎంతమందికి ప్యాకేజీ రాలేదని ఆఫీస్ నుంచి ఒక క్వశ్చన్ వస్తే మన సమాధానానికి 2 సంవత్సరాలు పడుతుంది. ఇది ఫ్రాంక్, నేను చెప్పింది నిజం. ఎందుకంటే ఆఫీస్లో క్వశ్చనే వస్తున్నాడు మనల్ని, మీరు మీ గ్రామంలో ఇప్పటి వరకు గంపల ప్యాకేజీ తీసుకోలేని మహిళలు ఎంతమంది ఉన్నారు, ఒక డేటా ఇవ్వండి అని అడిగితే మనం ఇచ్చే స్టేజ్లో లేము. దాన్ని గ్యాదర్ చేయడానికి తగిన యంత్రాంగం మన దగ్గర కిందనే పనిచేసే యువత కావాలి. ఆ డేటా ఇవ్వగలిగే అంత ఇది నా బాధ్యత, నా గ్రామము, నా ఊరు అన్న ఆలోచన ఉన్నప్పుడే అది ముందుకు జరుగుతుంది. ఏదో సర్పంచ్ గారికి అబ్జెక్ట్ చేస్తానో, ఎంపీటీసీ గారికి అబ్జెక్ట్ చేస్తానో, వీళ్ళిద్దరూ చేసేయండి మీరంటే వాళ్ళ తరం కూడా కాదు. ఎందుకంటే వాళ్ళ ఇంటింటికి వెళ్ళి నీకొచ్చిందా అని అడిగి డేటా కలెక్ట్ చేయలేరు. దీనికి అందరూ సమాయుక్తంగా పనిచేస్తేనే ఆ పని అవుతుంది. ఇలా నువ్వు చేస్తావని నేను చేస్తావని నువ్వు, ఇలా ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ ఈ గ్రామాన్ని ఇలా ఉంచేసాను తప్ప దీన్ని ముందుకు తీసుకెళ్లే ఆలోచన మాత్రము జరగలేదు. ఇకపైనైనా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఉదాహరణకి మనకు అప్పుడు డ్రెడ్జింగ్ టైంలో ప్యాకేజ్ ఇచ్చారు, డ్రెడ్జింగ్ ప్యాకేజీ అమౌంట్ అని చెప్పి 2019లో ఎవరెవరికైతే బోట్స్ వెళ్ళారో బోట్ల మీద వెళ్ళే వారికి మాత్రమే ప్యాకేజీ ఇస్తామని చెప్పి వాళ్ళు అన్నారు. ఈ రోజుకి అందులో కూడా చాలా మందికి ప్యాకేజీ రాని వాళ్ళు ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు అడిగారు, డ్రెడ్జింగ్ లో ఇంకా ప్యాకేజీ పల్లవారు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ డేటా వాళ్ళ దగ్గర ఉంది. కానీ అందులో కొన్ని నేమ్స్ అవుటర్స్వి ఉన్నాయి, బయట గ్రామస్తులు ఉన్నాయి, మన గ్రామస్తులు ఉన్నాయి. ఆ స్పెసిఫిక్ డేటా మన దగ్గర ఉండాలంటే ముందు యంత్రాంగంగా ఇక్కడ కొంతమంది యువత కలిసి పనిచేసి ఆ డేటాను కలెక్ట్ చేసి అది మన దగ్గర ఉన్నప్పుడు మనం వెంటనే ఎక్కడ సబ్మిట్ చేయాలన్నా ఆ డేటాను సబ్మిట్ చేయగలం. ఈ రోజు వరకు బంగారంపల్లిలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది అని అడిగితే మన దగ్గర డేటా లేదు. ఈ రోజు వరకు బంగారంపల్లిలో చదువుకున్న యువత ఎంతమంది ఉన్నారంటే మన దగ్గర డేటా లేదు. ఈ డేటా లేకుండా మనం ఏం చేయలేము. ఫస్ట్ కలెక్ట్ డేటా, మన దగ్గర స్పష్టమైన డేటా ఉండాలి. అది ఉన్నప్పుడు గవర్నమెంట్ మనము వెంటనే సబ్మిట్ చేసి ఇదిగో మాకు ఇక్కడ అన్యాయం జరిగింది అని మనం అడగడానికి అవుతుంది. అలా లేనప్పుడు మనం అడగడానికి మన దగ్గర ఉండే సమాధానం వాళ్ళకి అందడానికి లేట్ అయిపోతుంది. ఇలా అన్ని విధాలుగా పుట్టిన వారి దగ్గర నుంచి ఈ రోజు చనిపోయిన వ్యక్తుల వరకు ప్రతి డేటా మన దగ్గర ఉండాలి. ప్రతి ఇయర్ వైజ్ ఎంతమంది బోట్లు ఉన్నాయి అంటే ఒక ఎగ్జాంపుల్, ఉదాహరణకి 2005లో ప్రాజెక్ట్ వచ్చింది. 2005లో ఈ గ్రామంలో కొంతమందికి బోట్లు ఉన్నాయి, కానీ ఈ రోజు ఆ వ్యక్తులకు బోట్లు లేవు. మరి వీళ్ళకి బోట్లు లేనందుకు వీళ్ళు ఏమైనా బాధ్యతలు కారా అంటే ఈ బోట్లు అప్పట్లో నాకు బోట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 2005లో బోట్ ఉంది. ఈ రోజు నా ఆర్థిక స్తోమత సరిపోక, నా ఆర్థిక స్తోమత బాగోలేక నా బోట్ అమ్మేసుకున్నాను. ఇంకొక వ్యక్తి ఎవరో ధనవంతుడు, అతను పెద్దవాడు అయ్యాడు, అతను కొత్తగా బోట్ కొనుక్కున్నాడు. మరి ఈ బోట్ ప్యాకేజీ అనేది ఈ రోజు బోట్ ఉన్నవాడు నేను ఎలా కాల్కులేట్ చేస్తావు? 2005లో నాకు బోట్ ఉంది కదా, మరి నన్ను ఎందుకు గుర్తించు నువ్వు? సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి. వీటన్నిటి మీద కూలంకషంగా కూర్చొని ఇప్పుడు ఏదైతే ఇలా మీటింగ్ పెట్టారో ఒక విధానంగా ఒక పద్ధతిగా వెళ్తే తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది. ఎప్పుడైతే నువ్వు గొప్ప నేను గొప్ప అనే స్వార్థానికి పోతే ఎప్పుడు మనం స్వార్థపరులాగే ఉండిపోతాం. ఈ రోజుకి పక్కనుండే నర్సాపురం కొత్తపట్నం గ్రామస్తులు ఏదో నావీలోకి వెళ్ళి ఎంతో కొంత ప్రాజెక్టులోకి వెళ్ళి వర్క్ చేసుకొని సంపాదించుకొని ఏదో రాజకీయంగా ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఎంతో కొంత డెవలప్మెంట్ చూసుకుంటున్నారు వాళ్ళు. అయితే మరి
సెకండ్ ఫేజ్ గురించి వాళ్ళు ఆలోచించలేదు. అంటే నాకు తెలిసి వాళ్ళకి సెకండ్ ఫేజ్ ఉండదు. అంటే ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ మాట, నర్సాపురం కొత్తపట్నం అనే గ్రామస్తులకి మేబీ సెకండ్ ఫేజ్ ఉండదు. ఒక్క బంగారం పాలకి మాత్రమే సెకండ్ ఫేజ్ ఉంటుంది. అది నాకు తెలిసిన అవగాహన. సో డైరెక్ట్ గా జేసీ జాయింట్ కలెక్టర్ గారు మనకి అక్కడ ప్రాజెక్ట్ లో మ్యాప్ వేసి చూపించినప్పుడు అయితే ఇది ముందుకు తీసుకెళ్లే మార్గాన్ని వెతుక్కోవాలి. అదే చెప్తున్నాను కదా నేను. ఒకరు ఒక ప్రణాళికబద్ధంగా వెళ్ళాలంటే సమ్ ఉంటుంది లోపల ఏదో ఆలోచన. నా ఆలోచన ఏంటంటే ఒక ప్రణాళిక పరంగా వెళితే తప్పనిసరిగా మనకు న్యాయం జరుగుతుంది. ఈ ఏదైతే మనం అనుకుంటున్నామో అంతేకాకుండా దీనికి కొంత ఫండింగ్ ఉండాలి. ఇప్పుడు మనకు చెప్పినట్టుగా ఇంకొక సమస్య వచ్చింది. మనకి కోర్టుకి అయినసరికి కొద్దిగా అమౌంట్ కావాలి. తెచ్చిన అమౌంట్ అంతా ఈ రోజు కట్టు పెట్టుకుని మరలా రేపు మొదలు కొత్తగా డబ్బులు దండుకునే కార్యక్రమం ఉండకూడదు. కోర్టు విషయంలో దానికి సపరేట్ గా ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ కోర్టు కోసం సేకరించిన అమౌంట్ ఆ ఫిక్స్డ్ ఆ అకౌంట్ లోనే ఉంచి దానికి ఎవరో కొంచెం వ్యక్తులని బాధ్యులుగా పెట్టి కోర్టు పరంగా వాడేటప్పుడు ఆ అకౌంట్ ని కోర్టు వరకు మాత్రమే ఉపయోగించగలిగినట్లయితే మన కార్యక్రమం అనేది ఎప్పుడు డీల్ అవ్వకుండా ఆ రోజు కాలేజీ డబ్బుల కోసం తడబాటు పడకుండా చేసుకోకుండా మంచిగా ఉండడానికి అవుతుంది. ఇకపోతే చాలా సార్లు మన వాళ్ళందరూ అన్నారు కారవారు వెళ్ళారు వచ్చారు ఏం చేశారు అనేది. నిజంగా ఈ రోజు కోర్టుకి వెళ్ళడానికి ఆ రోజు కారవారు వెళ్ళడం కారణం. ఆ రోజు కారవారు వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన ఆవేదన బాధ అంతా ఇక్కడ వెలబొచ్చిన తర్వాతే తప్పనిసరిగా మనం కూడా కోర్టుకు వెళ్ళాలని ఆలోచన వచ్చింది. ఈ రోజుకి అక్కడ వాళ్ళకి ఎటువంటి న్యాయం జరిగిందో అదే న్యాయం భవిష్యత్తులో మనకి జరుగుతుంది. మనం న్యాయబద్ధంగా పోరాటం చేసినప్పుడు, న్యాయబద్ధంగా ఫైట్ చేసినప్పుడు. ఈ న్యాయబద్ధంగా ఫైట్ చేయడంలో మనం విఫలం కాకూడదు అనేది నా బాధ. మనం విఫలం కాకుండా ఉండాలంటే దానికి తగ్గట్టుగా మనం అందరూ ఇక్కడ పని చేయాలి. నువ్వు పని చేస్తావని నేను పని చేస్తానని నేను ఇంకొకరు పని చేస్తారని ఇలా వంతులు వేసుకుంటే ఇక్కడ పని జరగదు. అందరూ లాస్ అవుతాం. ఇది ఒకటి అందరూ గమనించుకొని భవిష్యత్తులో ఒక ప్రణాళిక ప్రకారంగా దీన్ని తీసుకెళ్తే మనకు న్యాయం జరుగుతుందని చెప్తూ సెలవు తీసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. చాలా సంతోషం అండి. మరి తదుపరి కార్యాచరణ అనేది ఎలా వెళ్ళాలి అనేది తన మాటల్లో చెప్పారు మరి ఉప సర్పంచ్ గారు. అంటే మనమంతా ఒకరినొకరు విమర్శించుకోకుండా మనమంతా కలిసికట్టుగా వెళ్ళాలి. మరి ముఖ్యంగా పెద్దల మీద, సర్పంచ్, ఎంపీటీసీ ఏడుగురి మీద బాధ్యత ఉంచరాదు. మనందరిది బాధ్యత వహిస్తే ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని తన మాటలో చెప్పారు. కనుక ఈ విషయాన్ని కూడా అందరూ గమనించండి. మరి నెక్స్ట్ ఇప్పుడు ఎన్ఏబిలిటీస్ నుంచి మరి మన గ్రామ ఎంపీటీసీ గారు కూడా మరి ఆయన ద్వారా కొన్ని మాటలు మనం వింటాం ఎలా అభివృద్ధి కార్యచరణ చేయాలన్నది. ఈ సమయాన్ని ఆయనకి ఇస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. అలాగే గ్రామ పెద్దలకి, గ్రామ ప్రెసిడెంట్ గారికి, అలాగే రాజారి గారికి, గ్రామ వార్డు మెంబర్లకి, కమిటీ వాళ్ళకి, గ్రామ ప్రజలకి నా నమస్కారాలు అండి. నేను గ్రామం బాగుపడదనుకుంటే నేను దేనికైనా సిద్ధమేనండి. రాజారి గారు మీరే చాలాసార్లు ఏంటంటే రాజీనామా చేసి అంటున్నారు. నేను దానికన్నా సిద్ధమే. గ్రామం బాగుపడుతుందంటే ఏంటి లేదు పదం ఉండి మీరు వెళ్ళి ముందుగా ఏమైనా చేద్దాం అనుకుంటే చెప్పండి, అలాగైనా ముందుకు వెళ్తాను. గ్రామం గురించి ఏమైనా చేస్తాను. ఓకే ఉంటాను. మరి చాలా సింపుల్ గా అధికారం ద్వారా ఏమైనా మనం చేయాలనుకుంటే ఖచ్చితంగా అలాగే చేస్తాను. లేదు తప్పనిసరి పరిస్థితుల్లో రాజీనామా చేసి మనం అంతా ఐక్యత వస్తుందంటే ఖచ్చితంగా అలాగే చేస్తానని మరి ఎంపీటీసీ గారి ద్వారా మనం విన్నాం. చాలా సంతోషం అండి. మరి ఇప్పుడు మన గ్రామ సర్పంచ్ గారు కూడా మన ఈ కార్యాచరణ గురించి ఎన్ఏబి నుంచి మరి వారు మెల్లమెల్లగా మన హక్కులన్నీ కూడా వారు మరి న్యాయ వారి నుంచి మనం కోల్పోతున్నాం. దాని నుంచి ఎలాంటి మరి ముందుకు తీసుకెళ్తారన్నది ఆయన మాటలో మనం విందామండి. ఈ సమయాన్ని మన సర్పంచ్ గారికి వస్తుంది. ముందుగా మన బంగారంపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలండి. అలాగే ఈ వేదికను అలంకరించిన గ్రామ పెద్దల 5గురుకు, అలాగే నాతోటి వార్డు మెంబర్లకు, అలాగే ఎంపీటీసీ గారికి, ఎక్స్ ఎంపీటీసీ గారికి, అలాగనే మా సోదరుడు మైలుపల్లి రాజారావు గారికి, అలాగనే అంటే ముఖ్యంగా ఈ మీటింగ్ కండక్ట్ చేయడానికి కారణం ఏంటంటే సడన్ గా పెట్టిన ప్రోగ్రాం అనుకుంటాను. ఇది 2-3 రోజుల్లో డిసైడ్ చేశారేమో. అయితే ఈ 2 వారాల మధ్యలో కొన్ని పర్సనల్ అంటే ఒకరు ఉద్దేశించి మాట్లాడుకోవాల్సిన కార్యక్రమాలు కూడా జరిగాయి ఇక్కడ. అంటే నా మనస్తత్వం ఒకటేనండి, వేదిక మీద ఉన్న పెద్దలు కావచ్చు, నా ముందున్న గ్రామ ప్రజలు కావచ్చు,
మాదైతే రాజకీయ కుటుంబం అయితే కాదు. మా తండ్రి చిన్నప్పటి నుంచి మీ అందరికీ తెలిసిన విషయమే, మా అన్నదమ్ముల కోసం మీకు తెలిసిన విషయం, మా కుటుంబం కోసం కూడా తెలిసిన విషయం. నేను ఎదుగు పుట్టి పెరిగి నా వయసు వచ్చేసరికి నా తోటి స్నేహితులతోనే కావచ్చు, గ్రామంలో ఉన్న కొంతమంది పెద్దల ద్వారా కావచ్చు, తిరిగి వాళ్ళతో పాటు తిరిగి పరిచయాలు ఏర్పాటు చేసుకుని కొంత ప్రయాణం వాళ్ళతో చేసిన తర్వాత నాకంటే రాజకీయంగా నా పెద్ద అనుభవం లేదు. అలాగే రాజకీయం మీద స్వార్థ ఉద్దేశంతో రాజకీయం చేయాలనే ఆలోచన కూడా గతంలో రాజకీయం అంటే నాకు చాలా దూరంగా ఉండేవాడినే. కాకపోతే రాను నేను ఎవరితోనైతే తిరిగాను వాళ్ళ వల్ల నాకు రాజకీయ గురువులు కూడా ఇక్కడ ఉన్నారు, కొంతమంది మంచికో చెడుకో కూడా ఉన్నారు. పేర్లైతే నేను చెప్పకూడదు కానీ ఇప్పుడు అయితే నాకు కొద్దిగా స్వార్థం కలిగింది. నేను రాజకీయం చేయాలన్న స్వార్థం కలిగి నేను కూడా రాజకీయంగా ముందుకెళ్ళాలని, అలాగే దానితో పాటు రాజకీయంతో ముందుకెళ్ళాలంటే ఆర్థికంగా కూడా కొంత బాగుపడాలి. ఆర్థికంగా ఉంటేనే మనం రాజకీయంలోకి వెళ్ళగలుగుతాం. దాంతోపాటు వ్యక్తిగత అభిప్రాయాలు కూడా ప్రజలతో పాలు పంచుకునే విధంగా ఉండాలి. అలాగనే నేను చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవాడిను. ఏదో భగవంతుడి దయ వల్ల, మన బంగారంపాలెం ప్రజల దయ వల్ల ఏదో నాకంటూ కొద్దిగా ఈ గ్రామాలకి ప్రధాన పౌరుడిగా అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలందరూ కూడా, అలాగే నా పార్టీ కార్యకర్త కావచ్చు, నాయకులు కావచ్చు, గ్రామ ప్రజలు కావచ్చు, అందరూ కూడా మరోసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అయితే ముఖ్య విషయం ఏంటంటే ఎన్యూబీ సమస్య అన్నది మనకి 2005 నుంచి 2024 వరకు కూడా కొనసాగుతూనే ఉంది. ఇది అయితే మన గ్రామ పెద్దలతోనే ఒక్కనొక టైంలో 2010 రోసయ్య గారు సీఎం గారి టైంలో మన గ్రామం నుండి ఆ టైంలో మనం ఇక్కడ ధర్నాలు చేస్తుండగా ఢిల్లీ వెళ్ళడానికి కారణం అయితే మన అప్పట్లో టీడీపీ రాజ్యసభ్యులు అనుకుంటాను మన ఎర్రమనాయుడు గారు ఆయన సమక్షంలో, మన సంగ వెంకటరావు గారి సమక్షంలో, మన రాజకీయాలతో కాదు అంటే గ్రామం కోసం ఆ రోజు వాళ్ళు తీసుకెళ్లిన పరిస్థితి చెప్తున్నాను. ఢిల్లీ వరకు కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఢిల్లీలో ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో దీనికి సంబంధించిన రక్షణ శాఖ మినిస్టర్ ఏకే ఆంటోనీ గారిని కూడా కలవడం జరిగింది. ఆ రోజు నేను కూడా ఢిల్లీ వెళ్ళే ప్రయాణంలో 2010లో నేను ఒకటి ఉన్నాను. ఆ రోజు నేను రాజకీయ నాయకుడిని కాదు, వార్డు మెంబర్ కూడా కాదు, ఏదో సాధారణమైన ఒక పార్టీలో ఒక కార్యకర్తగా పనిచేసేవాడిను. ఆ రోజుల్లో కొంతమంది ఎంతో 10 మంది 15 మంది మన గ్రామం నుంచి, మన అవతల కొత్తపట్నం నరసాపురం నుంచి కూడా వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత మన కొత్త ప్యాకేజీ పరంగా కూడా జిల్లా పరిధిలోనే డిసైడ్ చేసి ఆ రోజు నష్టపోయింది కూడా మనం ఏక ఆంటోనీ గారు చెప్పింది అయితే యాక్చువల్గా ఆయన రాష్ట్రంలోనే, ఆయన జిల్లాలోనే ఇదే ఎన్ఓబి ప్రాజెక్ట్ అన్నది అక్కడ కూడా ఉందట. ఆయన ఉన్న రాష్ట్రంలోనే, తమిళనాడు అనుకుంటాను, తమిళనాడు కేరళ అనుకుంటాను అయింది, అక్కడ కూడా ఉందంట. అయితే ఆ రోజు ఆయన రోజువారీ కూలీలు లెక్కేసి ఇన్ని రోజులకి అయితే ఎంత ఇవ్వాలి, ఇన్ని రోజులకి అయితే ఎంత ఇవ్వాలని మనకు సుమారుగా 1,80,000 ఇవ్వాలన్న ఆలోచన మీద ఆ రోజు అయితే ఆయన డిసైడ్ చేయడం జరిగింది. కానీ అక్కడి నుంచి ఢిల్లీ నుంచి మన జిల్లాకు వచ్చేసరికి ఆ 1,80,000 అన్నది మనకి ₹1,00,000 కుదించి ఏదో ఆ రోజు ఏ పార్టీ అంటే కానీ నాకు పెద్ద గుర్తులేదు ఏ పార్టీ ఉందో ఆ రోజు అధికారంలో, కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుంది. అయితే ఆ రోజు ₹1,00,000 ఇవ్వడం జరిగింది. మంచికో చెడ్డకో గ్రామస్తులం అందరం, మన పక్క గ్రామంలో ఉన్న మండలంలో ఉన్న రాంబిల్ మండలంలో ఉన్న 2-3 గ్రామాలు కూడా వాళ్ళు ఇష్టపడ్డారు, మనం ఇష్టపడ్డాం. ఆ ₹1,00,000 ప్యాకేజ్ తీసుకోవడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ₹1,00,000 ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది తీసుకున్నాం గ్రామ పరంగా. అయితే ఈరోజు ఆ రోజు 10 సంవత్సరాల వయసు ఉన్నవాడికి ఈ రోజు ఆల్రెడీ 25 సంవత్సరాల వయసు వచ్చి 28, 30 సంవత్సరాలు కూడా వయసు వచ్చినవాడు కూడా ఉన్నాడు. కానీ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దృష్టిలో ఇచ్చేసేవన్న వాళ్ళ లెక్కలు ఉన్నాయి. కానీ మన దృష్టిలోనూ ఈరోజు సుమారుగా 60% ఇంకా ప్యాకేజీ పరంగా అయితే 60%, 160% పూర్తిగా ముట్టలేదు అనుకుంటా ఈ రోజు పరిస్థితులు పెట్టి. అయితే అంటే ప్రస్తుతం ఇంకా రన్నింగ్ లో ఉంది కాబట్టి అదైతే క్లియర్ అవ్వలేదు, మన ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు. అయితే నేను కోరేది ఒకటేనండి, బ్రదర్ రాజారావు గారు కూడా ముఖ్యంగా వచ్చింది ఇదే పని మీద వచ్చారు కాబట్టి దీన్ని గతంలో సుమారుగా ఒక 6 నెలల కిందటి నుంచి మాకు ఉన్నటువంటి అవగాహనతోని మా గ్రామ పెద్దలు 5, ఒక సర్పంచ్, ఎంపీడీసీ, అలాగే కమిటీ సభ్యులు, గ్రామ ప్రజలు అందరూ కూర్చొని ఏదో లక్ష్మవరం పాటు గుడి దగ్గర కూర్చొని కొన్ని విషయాల మీద చర్చించుకొని మాకు కొన్ని డిస్కషన్లు జరిగినప్పటికీ ఏ ఒక్కరం కూడా
మేము సత్యం తల్లి గుడి దగ్గర కూర్చుంటే ఆ తల్లి దయవల్ల ఎవరు కూడా వ్యక్తిగత విషయాల మీద ఏ రోజు దూషించుకునేది అయితే లేదు. పెద్దలు ఐదుగురు మాటతో పాటు మా ఎంపీటీసీ సర్పంచులు కూడా కలుపుకొని ఈ రోజుకి అలాగే కమిటీ మెంబర్లు కలుపుకొని గ్రామ ప్రజల్లో యువకులు కూడా కొంతమంది యువతను తీసుకొని ఏదో కార్యక్రమం తెలుసో తెలియదు ఏదో జరుగుతుంది. ఇది మాకు తెలిసినంత వరకు లోకాయుత్ కోర్టు అన్నది కర్నూలు వెళ్ళాము, అలాగే సంవత్సరం చెప్పాడు ఇప్పటి వరకును. ఢిల్లీ వరకు లోకపాలకి వెళ్ళాం, హైకోర్టు విజయవాడలో తిరుగుతున్నాం. ఏదో మాకున్న ఆర్థిక లోపము అవగాహన లోపం వల్ల ఈ మధ్యకాలంలో కేసు కూడా కొద్దిగా వెనకబడ్డదని ఈ మధ్య మాకు రిపోర్ట్ కూడా వచ్చింది. అయితే దాని వల్ల మనం పుంజుకొని మనం ముందుకెళ్లాలని కొంత ఆర్థికాన్ని చేకూర్చుకొని మళ్ళీ వెళ్దామన్న ఆలోచన మీద ఈ మధ్యకాలంలో మా కమిటీ వాళ్ళు అయితేనే గ్రామ పెద్దలు అయితేనే గ్రామ ప్రజలు అయితేనే ఒక నిర్ణయం తీసుకుని దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. అది ఈ వలభేశ్వర స్వామి పండుగ అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం మీద వెళ్దామని అయితే ఉన్నాం. అయితే మంచిగా చెడకు మన గ్రామస్తుడు కాబట్టి రాష్ట్రంలో ఉండి కూడా ఆ రోజు నీ జీవనోపాధి ఇక్కడైతే నా అభివృద్ధి అవ్వలేను, పైకి వెళ్తే ఇంకా నా అభివృద్ధి అయిన గ్రామాన్ని నా రాష్ట్రాన్ని నా దేశాన్ని నా ఊరిని బాగు చేద్దామని ఆలోచన నీలో మనసులో ఫస్ట్ నుంచి ఉంది. చేద్దామని వెళ్ళావు, మనవాడు ఈ మధ్యకాలంలో ఢిల్లీ వెళ్ళాను అన్నావు. అయితే నీకు ఒక్క మాట ముందుగా చెప్పాలి, అలాగే సింహాచలం గారికి కూడా గ్రామ పెద్దగా ఒక మాట చెప్పాలి. కొన్ని ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వచ్చిన ఈ వాట్సాప్ మెసేజ్ల వల్ల కొద్దిగా నాకు అంటే ప్రజలందరికీ ఒకటే కోరుతున్నా, నాకు చిన్నది మనసులో ఏదైనా మాట అంటే కొద్దిగా మనస్తాపన చెందుతాను నేను. అంటే నేను చేయని దానికి చేశాననే దానికి తేడా ఉంది. ఏమైనా చేయదలుచుకుంటే నాకు తెలిస్తే చేస్తాను, తెలియకపోతే పెద్దలు కనుక్కోనన్నా కొన్ని కార్యక్రమాలు చేస్తాను. అయితే సభాముఖం కూడా చెప్తున్నాను, ఏ ఒక్క వ్యక్తి అయినా అర్ధరాత్రి 12 1 గంట ఫోన్ చేసినా నేను అందుబాటులో ఉంటాను, మాట్లాడతాను. పరిష్కారం నా వల్ల అయితే కుదిరితే పరిష్కారాన్ని కూడా నేను ముందుకు వెళ్తాను. నేను ఏ రోజు కూడా నా స్వార్థానికి కూడా లేనిపోని ఇగోతో ఎప్పుడైతే వెళ్ళను. అది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కొన్ని రోల్ అవడం వల్ల దానివల్ల నాకు మనస్తాపం చెంది మన గ్రామ పెద్ద సంవత్సరం గారి ఫోన్ కూడా సుమారుగా 4-5 రోజుల నుంచి అనుకుంటాను తీయడానికి ఇష్టపడలేదు. అలాగే మన తాతిల్ గారు కూడా నాకు 4-5 సార్లు ఫోన్ చేశారు, ఆయన ఫోన్ కూడా తీయలేదు. ఆ మధ్యకాలంలో రాంబమ్మాయి గారు కూడా ఫోన్ చేశారు, అది కూడా నేను తీయలేదు. తర్వాత మీరు కూడా నాకు సుమారుగా 10-15 సార్లు వాట్సాప్ కాల్ చేశారు, మామూలు కాల్ ఫోన్ కూడా చేశారు. ఫోన్ అయితే తీయడానికి ఇష్టపడలేదు, ఎందుకంటే నాకు కొద్దిగా మనసు బాధ కలిగి ఏవో లేనిపోని వస్త్రం అన్న దాని మీద నా పర్సనల్ విషయం అన్నది నా జీవనోపాధి ఈ వేళకి 2006 నుంచి 2024 వరకు నా ఉపాధి అన్నది రాజకీయం మీద ఆధారపడి బతికే మనిషిని అయితే కాదు. అది రాజకీయం మీద నాకు వచ్చే ఆదాయాలు కూడా లేవు. నా జీవనోపాధి అన్నది మీ అందరికీ తెలిసిందే. ఏవో నాకు ఒక ట్రాక్టర్ కొనుక్కొని ఇసుక తోలుకొని ఊర్లో నమ్ముకొని ఏదో బతికేవాడిని. నేనేదో పెద్ద ఇండస్ట్రీలు పెట్టుకొని పెద్ద వ్యాపారస్తుని అయితే కాదు. అలాగే నీ కులాలు కాదని మాయ చేసి మంత్రాలు తంత్రాలు చేసి భగవంతుడి కార్యం రేపు మాపు జరుగుతుంది. వలభేశ్వర స్వామి సాక్షిగా నేను కులాలు కాదని అడ్డు తప్పించి తప్పుడుగా నేను ప్రవర్తించే మనిషిని కూడా కాదు. ఒకవేళ చేతలు అయితే మీ అందరితో షేర్ చేసుకుని పాలు పంచుకొని నాకు ఇది కావాలని అడిగి తీసుకుంటాను. అలాంటిది కూడా ఇంకా రాలేదు. రాబోయే రోజుల్లో వస్తే మంచిదని నేను కోరుతున్నాను. నాతో పాటు 10 మంది బాగోవాలని నేను బాగోవాలని ఆలోచించేవాడిని తప్ప నా ఇండివిజువల్గా పోయేవాడిని అయితే కాదు. అయితే ఇప్పటి వరకు నా పర్సనల్ విషయాలు చెప్పాను, సారీ మీరు ఏమనుకోవద్దు. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఏదంటే మొన్న 2 రోజుల కిందట 3 రోజుల కిందట ఢిల్లీలో ఉన్నామన్నట్టు కొంతమంది వాట్సాప్లో చెప్పడం కూడా జరిగింది. అది నేను కూడా ఆ గ్రూప్లో కూడా నేను లేను. ఆ గ్రూప్ నుంచి కొంతమంది నాకు షేర్ చేస్తే నేను వినడం జరిగింది తప్ప నేను ఆ గ్రూప్లో అయితే లేను. అయితే మీరు చేసే పని అయితే 100కి 100 పాళ్ళు మన బంగారం పాలమే ఒకటే కాదు, మన వాకపాడు పంచాయతీ మండల రెవెన్యూలో మండల పరిధిలో మన పంచాయతీ ఒకటే. ఢిల్లీ లెవెల్లో దేశానికి దేశ రక్షణకు అన్ని విధాల సర్వస్వం దారపోసేది మండలంలో జిల్లాలో రాష్ట్రం మొత్తమే మండల తరపున మన బంగారం పాలెం వాకపాడు పాపిడి పోతాడు మన పంచాయతీ ఒకటే దారం ఇచ్చే వాళ్ళకి. మనం ఇచ్చే దారపోసిన దాంతోనే ఇవాళ దేశానికి రక్షణ కల్పిస్తున్నాం. మనం అందరికీ కూడా తెలిసిన విషయం. దేశ రక్షణ కోసం అన్ని వదులుకున్న వాళ్ళు మనం ఎంతకైనా పోరాడడానికి నా వంతుగా మీరు దేనికైనా ముందుకు ఉండమంటే ప్రతి దాంట్లో కూడా నేను ముందే ఉంటాను. ఏ విషయంలో కూడా నేను వెనకాడే మనిషిని అయితే కాదు. ఆర్థికంగా కూడా భగవంతుడి దేవాల నాకంటూ నా జీవనోపాధి నాకు సరిపోతుంది కాబట్టి ఆర్థికంగా కూడా నీ వంతు ఇది అన్నా సరే యువత అంతా కలిపి కమిటీ వేసుకో, కుర్రోళ్ళందరూ ఇంత వేసుకుందామన్నా సరే లేదు ఎక్కడెక్కడ ఉద్యోగాలు చేసి దేశం ఊరుగా నూరెళ్ళి దేశంలో బతికే వాళ్ళు కూడా ఎంతో కొంత తలవంత వేసుకొని చేద్దామన్నా సరే దేనికని నేను ముందే ఉంటాను. అయితే సోదరుడు రాజారావు గారు ఢిల్లీలో సుప్రీంకోర్టు లాయర్ గారితో మాట్లాడడం జరిగింది అంటున్నారు కాబట్టి ఈ విషయం మీద 1 రోజు 2 రోజులు టైం తీసుకొని గ్రామంలో ఉంటే ఈ పండుగ అయిన తర్వాత మనం అన్ని విధాలు కూడా చాలా మంది యువకులు చదువుకున్న కుర్రోళ్ళు ఎంటెక్ బీటెక్ బిఏలు అన్ని చదువుకున్న కుర్రోళ్ళు మన ఊర్లో అయితే మన మత్స్యకారులు అయినప్పుడు కూడా
చదివి విషయంలో ప్రతి ఒక్కరు ఆడితేరు ఉన్నారు, బాగా చదువుకొని ఉన్నారు కాబట్టి వాళ్ళకి తోసిన సలహాలు సూచనలు మనకి ఇస్తారు. మనకు తోసింది ఏమైనా ఉంటే మనం కూడా వాళ్ళతో షేర్ చేసుకుందాం. ఒక 2 రోజులు కేటాయిస్తే దీని మీద ఏమన్నది మన గ్రామం తరపుని ఎంతవరకు అయితే వెళ్తామో, ఏ విధంగా అయితే వెళ్ళాలో, ఏ లాయర్ని పెట్టుకుంటూ అవుతుందో, లేదంటే ఏ జడ్జి గారి దగ్గరికి వెళ్తే మన పని అవుతుందో అన్న దాని మీద మనమందరం కూడా అవగాహనతో ముందుకెళ్తే మంచిదని నేను కోరుతున్నాను. ఇందులోనూ ఎటువంటి స్వార్థాలకు మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కోరేది ఒకటే, వ్యక్తిగతంగానే రాజకీయాలు కానీ ఇన్క్లూడ్ చేయొద్దని నేను మొదటి నుంచి కూడా గుడి దగ్గర కూర్చున్నప్పుడు కూడా అదే అంటాను. ఆ భావంతోనే నేను కూడా ఫస్ట్ నుంచి గుడి దగ్గరకు వచ్చేది అయితే. కాకపోతే కొన్ని పర్సనల్ విషయాలు తెలియక కొంతమంది కుర్రోళ్ళు తెలుసో తెలియక నాకు తెలియదు కానీ ఈ వాట్సాప్ గ్రూపులను పెట్టి విమర్శలు అన్నది కరెక్ట్ కాదేమో నాకు అనిపిస్తుంది. అయితే గ్రామానికి ప్రధాన పౌరుడుగా నేనంటూ సర్పంచ్గా ఉన్నాను కాబట్టి దాన్ని నాకు తెలియని సలహాలు సూచనలు కూడా కొంతమంది తెలుసుకున్నాం. ఎందుకంటే అనుభూచాలు ఉన్నారు. ఏ వ్యవహారంలో ఈ అనుయోగి మీద కొన్ని కుటుంబాలు అంటే బయటికి చెప్పకుండా తెలియని కుటుంబాలు అయితే ముద్ర పడిపోయి ఉన్నారు కూడా. అంటే వాళ్ళ ఆర్థిక ఇవాళ వాళ్ళ కుటుంబానికి నిజంగా మన గ్రామం కోసం వాళ్ళు ముందుకెళ్ళారు. ఏదో వాళ్ళ స్వార్థానికి అయితే లేదు, మన గ్రామం తరపున ముందుకెళ్ళేందు నోరు పెద్దని ముందుకెళ్ళేందుకు కొంతమంది శిక్షార్హులు కూడా అయ్యారు ఇందులోనూ. ఇవన్నీ కూడా మన గ్రామం తరపునే తప్ప ఏదో పక్షపాతంతోనో లేదు వ్యక్తిగతంగానో వాళ్ళు ఏదో చేసేయాలని అయితే వెళ్ళలేదు. దయచేసి ఇలాంటి దాంట్లో మరోలాగా మనం భావించొద్దు. అయితే బ్రదర్ రాజారావు గారు, మీకు నేను అడిగేది నా తరపున ఒకటే, నేను గ్రామ సర్పంచ్గా నా పరిధిలో నేను ఏదైతే చేయమంటావో, అంటే మన ఇద్దరం ఒకప్పుడు చిన్నప్పుడు మన ఇద్దరం క్లాస్మేట్లో బ్రదర్లో, అంటే ఇద్దరు ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు, ఒకే ఇంటి దగ్గర తినేవాళ్ళు. దాన్ని కాదు, రోజులు ఏ రోజుకి ఎవరు ఎక్కడ ఉంటారో ఎక్కడ ఎలా ఉంటారో అన్నది భగవంతుడు నిర్ణయించే విషయం కాబట్టి భగవంతుడి దేవల్ల మా అందరి దేవల్ల మన గ్రామం పేరు నువ్వు ఎక్కడో ఉంటూ రాష్ట్రం మన పేరు తెత్తడం అంటే ఢిల్లీ లెవెల్లో కూడా నీకు కొత్త ఇన్ఫ్లుయెన్స్ సంపాదించే గొప్పతనం అని మేము కూడా భావిస్తున్నాం. ఈ విషయంలో దీన్ని ఏ విధంగా తీసుకెళ్దాం, నీ చక్కని సలహాలతో నీ మేధాశక్తి ఉపయోగించి ప్రజలందరినీ యువత అందరినీ ఆలోచించి ఎంతమంది అయితే నీ వెనకథ పనిచేయడానికి కావాలో, నీకు ఎంతమంది మన బంగారం పలించి కుర్రోళ్ళు ఇవ్వాలో, ఏ విధంగా అయితే దీన్ని లా పద్ధతిలో లీగల్ పద్ధతిలో ఏ విధంగా తీసుకెళ్దాం నీ ఆలోచన ఉందో నువ్వు కూడా నా తర్వాత ఒక 10 నిమిషాలు టైం తీసుకొని 5 నిమిషాలు టైం తీసుకొని ఒకసారి ఈ సభాముఖంగా చెప్తే బాగుంటుంది నా ఆలోచన. అయితే ఇప్పటి వరకు నేను చెప్పే విషయాలను మీరు విన్నందుకు సంతోషంగా మరోసారి మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఓకే అండి, చాలా సంతోషం. మరి ఒక నిమిషం, ఇప్పుడు ఎవరైనా యువత నుంచి గ్రామ ప్రజల నుంచి మరి మాట్లాడడానికి మరి ఎంతో మాట్లాడుతానన్నారు. మరి ఎవరైనా మాట్లాడాలనుకునేటప్పుడు మరి వారు వేదిక దగ్గరికి వచ్చి మాట్లాడి, మరి పేర్లు ఎవరు లేదండి, మరి మౌలి గారికి అవకాశం ఇస్తున్నాం. స్వామి, ఇప్పుడు పేర్లు ఇచ్చి స్టేజ్ ఎక్కిచ్చేసి ఇక్కడ భారతం పెట్టండి, దయచేసి చెప్తున్నాం కదా, భారతం పెట్టండి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, మన ప్రాసెస్ ఏంటి, మన పద్ధతి ఏంటి, మనం ఎలా వెళ్ళాలి, ఏ విధంగా స్వామి ఒకసారి 2 నిమిషాలు కోర్టు కోసం కొద్ది డబ్బులు కూడబెట్టి మనం ఏం చేస్తున్నాం, గ్రామ పండుగలో అప్పులు తీర్చుకుంటాం. గతంలో ఎమర్జెన్సీ లారీలు నడిపించాము. దాని విషయంలోని రాజారావు అన్నయ్య గారి దగ్గర నుంచి లేట్ అయిందనేసి అన్నారు. దానికి ఆయన ఎందుకు లేట్ అయింది, మరి ఎందుకు ఆయన ఆ కోర్టు ఫైల్ అనేది ముందుకు మూవ్ చేయలేదు అనేది తర్వాత సమాధానం చెప్తారు. మరి మేమందరం కూడా ఎన్నోసార్లు ధర్నాలు చేసి పక్క గ్రామమైన కొత్తపట్నం నర్సాపురం గ్రామాలైనటువంటి వారు ప్యాకేజీకి ఒప్పుకుంటే మేము ఒప్పుకోలేదని అన్నారు. సంతోషం అండి, అది కూడా మంచిదే. అయితే ఒప్పుకోలేదు కానీ మరల వారు మెల్లమెల్లగా వారు నిషేధిస్తూ ఉంటే దాన్ని మనం ఖండించలేకపోతున్నాం. ఎందుకంటే ఇక్కడ మనందరికీ తెలుసు, ఈ నవయుగ కంపెనీ వచ్చినప్పుడు బౌండరీ వాల్ కన్స్ట్రక్ట్ చేయలేదు. వారు చేయలేనప్పుడు మా వస్తువులన్నీ పోతాయి అన్నప్పుడు వారు మేము చుట్టూ ఒక ఫెన్సింగ్ వేసుకుంటాం అనేసి మనకు పర్మిషన్ అడిగారు. అయితే మనం వేటలప్పుడు డ్రెడ్జింగ్ చేయలేదు. అలా డ్రెడ్జింగ్ వేయలేనప్పుడు మన తెప్పలు కానీ పుట్టులు కానీ అవన్నీ మొదలు దిగేవి. మన కొరకు గ్రామం నుంచి సపరేట్ ఒక రూట్ వేశారు. ఆ రూట్ వేసేటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళేవాళ్ళమి, ఆ మొగలకి వెళ్ళి వేట గురించి అవన్నీ కూడా మాట్లాడుకునే వాళ్ళమి. మరి ఏదైతే ఇక్కడ B5 గేట్ ఉందో ఆ కాలువ బ్రిడ్జ్ అవతల ఉండేదండి. మరి ఇక్కడికి వారు
మెల్లగా రావడం, మెల్లమెల్లగా రావడం, ఇక్కడ గేట్ వేయడం, మనం లోపలికి వెళ్ళి పుట్టినకి వెళ్ళాలన్నా, కాలినాడకి నడిచి వెళ్ళాలన్నా, మరి మొగలోకి నడిచి వెళ్ళాలన్నా సరే మీకు అర్హత లేదు అనేసి వారు అన్నప్పుడు మనం ఖండించలేకపోయాం. అదేవిధంగా శారదా నది మీద వేట కంప్లీట్ గా నిషేధిస్తున్నట్టుగా న్యాయవారి నుంచి లెటర్ వచ్చిందండి. ఆ లెటర్ మనం అందరూ చదువుకున్నా మనకు తెలుసు. అయితే ఆ శారదా నది వేట ఆపిస్తున్నట్టుగా కూడా, వలలు తీసేసుకున్నట్టుగా కూడా ఇక్కడ వార్డు మెంబర్ అయినటువంటి ఆయన కూడా ఒక రోజు మన గుడి దగ్గర చెప్పారు. సో వారు మెల్లమెల్లగా మనం నిషేధిస్తూ ఉంటారు. దాన్ని మనం అంతా గ్రహించాలన్నదే మన ఆలోచన అండి. ఇప్పటికైనా సరే దాని మీద సరైన ఆలోచన తీసుకొని, సరైన నిర్ణయం తీసుకొని, వారు ఎందుకు అలా చేస్తున్నారు, మన హక్కుని ఎలా కాపాడుకోవాలనేసి మరి ఆలోచించేద్దాం. మరి ఇంకా మాట్లాడాల్సిన వారు ఉన్నారు కనుక మరి ఇప్పుడు తెప్పల కమిటీ నుంచి మరి ప్రెసిడెంట్ గారు అయినట్టు మరి మంగారాణి గారు, ఆయన ద్వారా మరి కొన్ని మాటలు మనం విందాం. ఈ ఎన్యూబీ నుంచి మన గ్రామాన్ని ఎలా కాపాడుకోవాలనేసి మరి అన్ని గారి ద్వారా కొన్ని మాటలు విందామండి. మొట్టమొదటిసారి దేవుడి వందనాలు. అలాగే ఇక్కడ అధ్యక్షులకి, గ్రామ పెద్దలకి, సర్పంచ్ గారికి, వచ్చిన మన గ్రామ ప్రజలందరికీ వందనాలు. అయితే పెద్దలకి అనగా మేము గ్రామంలో చాలా ఇబ్బంది పడ్డాం తెప్పల గురించి. పురుగులు సముద్రంలో ఎత్తుకుని తెప్పలు అక్కడి నుంచి ఇక్కడికి పోరాడి పెద్ద తెప్పలు తెచ్చుకొని ఎన్నో దినాలు ధర్నా చేసి, ఆ ధర్నాకు ముందే ఒక సంఘం అనేది వేసుకొని, ఆ సంఘం వేయక ముందు 2-3 బోట్లు పోతే అది కొనుక్కోవడానికి కూడా అవకాశం లేదు. అయితే మేము ఎవరిని ఉద్దేశించకుండా ఇండివిజువల్గా గ్రామంలో 500, 1000 తలొక సరైన దగ్గర డబ్బులు దండి ఆ ఏదైతే తప్ప కోల్పోయాలో అది బోట్లు కొనడం ఇవ్వడం తప్ప ఏ రాజకీయ నాయకుల గురించి కానీ, ప్రభుత్వం గురించి కానీ ఎవరికి వల కానీ తెప్ప కానీ రావడం తెలియదు. ఇప్పుడు ఒకటికి వచ్చినయే దాన్ని అడ్డుపరచడం తప్ప అది మన గ్రామంలో ఎవరికి బోట్లు రాలేదు, వల రాలేదు. ఈ ధర్నాలు చేయడం వల్ల సర్పంచ్ చెప్పని, బద్దలు చెప్పని బోట్లు ఆగిపోవాలి. ఆఫీసర్లు డ్యూటీలకు వెళ్ళిపోవచ్చు, కూలికి వెళ్ళిపోవచ్చు, ఎవరి సొంత పిల్లలు చేసుకోవచ్చు. కానీ ఇక్కడ పొరపాటుగా ఎవరైతే కోల్పోవాలనుకుంటే ఒక మత్స్యకారులు, అంటే 300 మత్స్యకారులే, కానీ ఏటకెళ్ళేవాళ్ళు మాత్రమే బాగా ఇబ్బంది పడిపోయేవాళ్ళు. దాని గురించి ఇప్పుడు ఊరు ముందుకు తీసుకెళ్ళి గ్రామ అభివృద్ధి కొరకు తెప్పల కింద ఏదో ₹1 కోటి ఉన్నారు కదా, ఎంత ఇచ్చినా మాకు సంతోషమే. ఈ తెప్పలు అందరూ చాలా గౌరవం ఇచ్చారు. ఒక్క మాట చిన్న చాటింపు పెడితే ఆటకు మానేసేవాళ్ళు, చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. దాని గురించి ఏం జరిగినా ముందు తెప్పల గురించే. తెప్పల్లో అందరూ ఉన్నారు, పెద్ద మనిషి కానీ, ప్రెసిడెంట్ కానీ అందరికీ తెప్పలు ఉన్నాయి, తెప్పల పేర్లు ఉన్నాయి. కానీ ముందు ఏం జరిగినా మనకి జట్టి కానీ లేదంటే తెప్పలకి డబ్బులు కానీ దాన్ని మాత్రం మీరు ముందుకు తీసుకెళ్ళి గ్రామాన్ని మేలు పొందడానికి మీరందరూ చేస్తాలని మీ పెద్దలకి అందరికీ మా తెప్పల తరపుని సమాధానం చెప్తున్నాను. తెప్పల గురించి, బోట్ల గురించి మాత్రం మీరు సర్ది తీసుకోండి. ఊరు ఉండి ఏటకెళ్తే మరీ మంచిది. ₹1 కోటి ఇచ్చినా మన ఊరు పోయినంత లేదు. కోట్లు కాదు, 2 కోట్లు ఇచ్చినా మన ఊర్లో రాజ్యాలు ఉందా చెప్పిన తడుకి రొయ్యలు గుచ్చుకున్నాయని పీతలు అడవులోకి వెళ్ళి పీతలతో బతుకునే వాళ్ళు ఉన్నారు, రొయ్యలు పట్టుకో బతుకునే వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఇబ్బంది లేదు. ఎప్పుడు కూడా ₹10 అప్పు చేసుకునేవాళ్ళు కాదు. పోరాట లేకపోతే పక్కింటికి బజార్లకి కొనుక్కోవడం తెలియదు. ఎంటని ఎంత ముసలాలన్నా పడుకోనో వలేసుకోనో చేపలు తెచ్చి వండుకొని తినేవాడు. అలాంటిది ఈరోజు మనమే ఓ సౌకర్యాలు ఇంట్లో లేకపోయినా అప్పు చేసినా బజార్ మార్కెట్లకి పడుకో తెచ్చి వండుకునే పరిస్థితికి వచ్చింది. అది ఎందుకంటే ఇప్పుడు మీరు ఎవరు ముందుకెళ్ళి రాజారావు కాదు, ప్రెసిడెంట్ కానీ ఎవరు ముందుకెళ్ళా
తప్పుల గురించి న్యాయం చేయమని ఆ ఉదయ సంఘం తరపున మీకు అందరికీ మనవి చేసుకుంటున్నాను. నా మాటలు దీవించిన గాక. అప్పారావు ఒక నిమిషం. సంతోషం అండి. మీరు ప్రజల్లోకి మీకు అవకాశం ఏ పరంగా అయితే గ్రామాన్ని కోల్పోయామో, ఏ పరంగా అయితే మనం లాస్ అయిపోయామో పూర్తిగా మీకు అందరూ చెప్పారు. ఆ విషయాలన్నీ మీకు అందరికీ తెలుసు. నేనేమంటున్నానంటే సోదరులారా, గ్రామ పెద్దలు కానివ్వండి, సర్పంచ్ ఎంపీటీసీ కానివ్వండి, కమిటీ పెద్దలు కానివ్వండి, వార్డు సభ్యులు కానివ్వండి, వీళ్ళందరూ ఆయా స్థానాలలో వాళ్ళుండి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మనం అందరం ఒక ఆలోచనతో గ్రామ పెద్దలుగా, సర్పంచ్గా, ఎంపీటీసీగా వివిధ పదవుల్లో మనం వాళ్ళని పెట్టడం జరిగింది. అయితే నేనేమంటానంటే సోదరులారా, సత్తమ్మతల గుడి దగ్గర అనేక రకాలుగా మాట్లాడుకొని ఉద్యమం చేద్దామంటే కొంతమంది లాగి, కొంతమందికి వద్దని, కొంతమందికి ముందుకు వచ్చి అనేక రకాల సంభాషణలు జరిగాయి. కాలాతీతం అయిపోయింది. సుమారుగా 2005 ప్రాజెక్ట్ అయితే మనం 2010లో మన వాళ్ళు చెప్పినట్టు 2010 నుంచి మాత్రమే NAOB ప్రాజెక్టు ఇక్కడ వస్తుందన్న సంగతి అప్పుడు మాత్రమే మనకు తెలుసు. అప్పుడు రాంబిలి మండలం, ఎసరాయవరం మండలం 2 మండలాలు కలిపి ఏ గ్రామాలు అయితే ఎఫెక్ట్ అవుతున్నాయో ఆ గ్రామాలకు సంబంధించి మనం నర్సాపురం, కొత్తపట్నం ఒక ప్లేస్ లో ఒక నిర్ణయించుకొని మనం అప్పుడు ధర్నా చేయడం మొదలు పెట్టాం. అయితే కొన్ని సందర్భాలలో చెప్పాను బాబు, నీ పాయింట్ వచ్చేస్తాను బాబు. చిన్న లేకుండా స్ట్రైట్ గా చెప్తే సత్తా ఎవరు మీరు చెప్పగలను బాబు. నేను పాయింట్ వచ్చేస్తున్నాను. నేను పాయింట్ ఇంకంటే డౌట్ పడాల్సిన అవసరం లేదు. ఓకే ఓకే, చిన్న మాట సోదరా, కోరేది ఒకటే. చిన్న మాట. ఇప్పుడు టైం 5:15 ఆల్రెడీ గేమ్స్ ఆటలు రెడీ ఉన్నారు. మీరు దీన్ని సాగదీయకుండా షార్ట్ కట్ కట్ చేయండి. అంటే నెక్స్ట్ ఏం జరగాలి దాని గురించి కొంచెం ప్లాన్ చేయండి. చిన్న మాట ఇంకా నేను కూడా పాయింట్ వచ్చేస్తాను. ఇప్పుడు నేను నిన్ను ఒకటి అడగాలనుకుంటున్నాను. ప్రజలందరూ ఉన్నారు కాబట్టి, గ్రామానికి నీ ఆలోచనతో అభివృద్ధి చేయాలని, గ్రామానికి మంచి చేయాలని ఏదో ఆలోచనతో వచ్చావు, మంచిది. ప్రజలందరూ నువ్వు తీసుకున్న నిర్ణయానికి మంచి చేస్తే ప్రజలందరూ తప్పనిసరిగా నీకు స్వీకరిస్తారు, నిన్ను ఆహ్వానిస్తారు, నిన్ను ముందు పెడతారు. ఇప్పుడు సర్పంచ్ అన్నట్టు సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, గ్రామ పెద్దలు కానీ వాళ్ళందరూ కూడా నీకు సహకరిస్తారు. ఇందులో డౌట్ పడవలసిన అవసరం లేదు. మాకు ఏంటంటే కొన్ని డిమాండ్లు ఇది వరలో పెట్టి ఉన్నాము. ఆ డిమాండ్లన్నీ కూడా సుప్రీంకోర్టులో కానీ, హైకోర్టులో కానీ మీరు ప్రస్తావించే ఉంటావు. ఇంతకు ముందు మా వాళ్ళు కూడా నీ దగ్గర రావడం జరిగింది, అవి కూడా తెలుసు. ఇప్పుడు ఏంటంటే మొత్తం అంతా మూసేశారు, మనం దగ్గరకు వచ్చేసాం. ఏ నిర్ణయం తీసుకుంటే మనకు సమస్య పరిష్కారం అవుతుంది, తొందరలోనే మనకు సమస్య పరిష్కారం అవ్వాలంటే ఏ విధంగా మనం యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి. ఆ ప్లాన్ చేయాలంటే మన గ్రామంలో ఎటువంటి యాక్టివిటీస్ చేయాలి, ఆ చేస్తే కదా మనకు సమస్య పరిష్కారం అవుతుంది. అందుకోసమని రాజారావు మంచి ఆలోచనతో వచ్చావు కాబట్టి ప్రజలందరూ నీకు చేదోడు వాదోడుగా ఉంటారు. ఏం చేయాలనుకుంటున్నావు తప్పనిసరిగా మా వాళ్ళందరూ నీకు సహకరిస్తారు, మేము కూడా మా వంతు నీకు సహకరిస్తాం. సలహాలు సూచనలు ఇమ్మంటావా, వెనకతలు ఉంటాం, నువ్వు ముందుండు. లేదంటావా, గ్రామ పెద్దలు కానీ సర్పంచ్ ఎంపీటీసీలు ముందు పెట్టి నువ్వు వెనకుండి సజెషన్ ఇస్తానంటావా, వెల్ ఎలాగైనా ఓకే. కానీ మీరు అన్నారే బోటు లేని వాడికి 1 కోటి రూపాయలు, బోటు ఉండి సేవ చేసేవాడికి 2 కోట్లు అన్నావే. ప్రజలకు కావాల్సింది ఏంటి? ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. మనం నదులు ఇచ్చాం, భూములు ఇచ్చాం, సంస్థలు ఇచ్చాం. మరి ప్రభుత్వం కూడా మనకి ఎంతో కొంత ఇవ్వాలి కదా. ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? ప్రభుత్వాన్ని అడగాలి. ప్రభుత్వాన్ని అడగాలంటే ఇలాగుండాలంటే ఐక్యతగా ఉండాలి. ఐక్యతగా ఉండాలనే కదా నీ ఉద్దేశం. కొన్ని సందర్భాల్లో సర్పంచ్ గానీ, ఎంపీటీసీ గానీ రిజైన్ చేసియండి, గ్రామ పెద్దలు మీరు ఉండొద్దు, ఆడవాళ్ళు ఉండని అంటే మీ ఆవేదన నాకు అర్థమైంది. కానీ ఆ ఆవేదనలో మాట్లాడే దానిలో మనం కూడా కొంత చేయూతనిచ్చుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ కార్యక్రమం చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అయితే ఇప్పుడు ఏంటంటే ప్రధానంగా మాకు నీకు తెలుసు, అందరూ సముద్ర వేటకి వెళ్ళేవాళ్ళు. ప్రధానంగా మనకి ఏంటి కావాలి? జట్టి కట్టాలి. ఈ జట్టి కట్టాలన్న మాట
2010 నుంచి మాట్లాడితే మినిట్స్ లో చూస్తాం చేస్తాం అంటున్నారు. అది ప్రధాన డిమాండ్. అలాగే పొరలు ఉన్నారు, చదువుకున్నారు, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కల్పించండి బాబు అని ప్రభుత్వాలు అడిగితే వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఒకవేళ అడిగితే తిరిగి నీ పని ఎలాగుందా, సరే చూద్దాంలే అమ్మా చేస్తాంలే అని చెప్పేసి మనలో కలహాలు పెట్టి రకరకాల వెడగొట్టేసి రాంబిలి మండలాన్ని సపరేట్ చేసేసి రాయవరం మండలాన్ని సపరేట్ చేసేసి ఈ విధంగా విభజించేస్తున్నారు. నీకు ఈ విషయాలన్నీ తెలుసు కాబట్టి మనోళ్ళు మాట్లాడడానికి ముందుకు రావడానికైనా సరే కాలాతీతం అయిపోయింది. 1 గంట అన్నారు, 3 గంటలకు స్టార్ట్ అయింది, ఈ 2 గంటలు మనకు వేస్ట్ అయిపోయింది. కాబట్టి ఏ డిమాండ్లు అయితే గ్రామానికి మంచి జరుగుతుందో, ఏ డిమాండ్లు అయితే మనకి పూర్తిగా హైకోర్టు నుంచి కానివ్వండి, సుప్రీంకోర్టు నుంచి కానివ్వండి మనకి లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుందో ఆ పాయింట్లనే రాసి తప్పనిసరిగా మన బంగారం పాలానికి కాపుల వాతాడ, అలాగే వాకుపాడు, రాజుల వాకుపాడు 4 గ్రామాలు ఉన్నాయి, 3 గ్రామాలు కాదు. కానీ ఇందులో మా పెద్ద చెప్పినట్టు వాతాడోళ్ళు మనకు సహకరించడానికి ఇష్టపడలేదు. దండం పెట్టాం, బాబు మీరు కూడా హైకోర్టుకి వెళ్ళినప్పుడు మీరు కూడా ఎంతో కొంత డబ్బులు ఇవ్వండిరా అని అన్నాం. వాళ్ళు ఏంటంటే ఈ విధంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి మరి ఏదైతే మనకి కావలసిన పథకాలు ఉన్నాయో ఇవ్వాలనుకుంటున్నారో ఆ డిమాండ్లన్నీ ప్రతిదీ చూసా తప్పకుండా ప్రతి విషయాన్ని మామయ్య గారికి అంటే మా అందరికంటే అనుభవం ఎక్కువ ఉంది. ఎందుకంటే రాజకీయ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాబట్టి. అయితే మామయ్య గారు ఒక విషయం, మన ఊరు పోతుందా పోదా అనేది ఇప్పటి వరకు మీరు అడిగారా, అడగలేదా, అడిగితే ఒక సమాధానం చెప్పలేదా? పోతుంది. ఇది నేను మీకు చెప్తున్నాను, 100కి ఊరు తీసేస్తారు. ఇందులో మీరు భయపడవలసిన అవసరమే లేదు. మిమ్మల్ని కూడా మన సోదరులు చెప్పినప్పుడు 10 నెలల్లో మిమ్మల్ని ఖాళీ చేయించేస్తారు. ఇప్పుడు మనం ఏదన్నా ఫైట్ చేసి ఉద్యమం చేస్తే, ఉద్యమం చేయకపోతే నువ్వు సమస్య పరిష్కారం చేయలేవు. కానీ చేస్తేనే పేపర్ పెట్టండి కాదు అంటలేదు, కానీ ఉద్యమం మాత్రం చేయాలి. ఇది ఆల్రెడీ ఫార్వర్డ్ అయిపోద్ది డిపార్ట్మెంట్ కి. నా మీద అనేక రకాల కేసులు ఉన్నాయి, మీకు తెలుసు ఆ విషయం, ఇంకా అంతకంటే ప్రస్తావన చేయలేదు. మనకి జప్టీ కడితే ఎక్కడ కడతా అని చెప్పారు. ఇప్పుడు దాకా ఉన్నటువంటి ప్రెసిడెంట్లు ఒక 1, 2, 3 ఇప్పుడు ఉన్నటువంటి సీనన్నయ్య గారు మరి జప్టీ నిర్మాణం ఎక్కడ చేద్దామని ప్రపోజల్ చేశారు. ప్రపోజల్ చేస్తే ఎవరిని అడిగారు? అన్నయ్య గారు సమాధానం చెప్పాలి. హలో సర్పంచ్ గారు, చిన్న మనవి అయితే నాకు తెలిసిన సమాచారం అంటే ఆగస్టులో వేట మానిపించేస్తాను అంటున్నారు. అక్టోబర్ అది ఎంతవరకు నిజం, అవునా కాదా? మీ వరకు ఏమైనా మెసేజ్ వచ్చిందా అనేది నాకు తెలియదు. ఇది ఎంతవరకు నిజమైనది అంటే జనాల్లో అనుకుంటారు అప్పుడే ఆ రోజుల్లో ఏట ఆపేస్తారు, అక్కడి నుంచి ఏటకి వెళ్ళాలంటున్నారు. తర్వాత ఇంకొక మాట, ఇప్పుడు మీరు దీన్ని నడుపుకుంటూ వెళ్ళండి. చాలా మంది ఈ ఎన్ఐలో పని చేయడానికి చాలా మంది కుర్రలు తీసేస్తున్నారు. వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. దీన్ని మాత్రం కాలాన్ని ఎలా నడపద్దు. దయచేసి దీనికి ఒక రూట్ ఇవ్వండి ముందు. ఎందుకంటే అవును చిన్న మాట. ఓకే అంటే నా ఈ 2 క్వశ్చన్లకి సర్పంచ్ గారు నాకు ఏదో సమాధానం చెప్తే నేను పక్కన పోతాను. నెంబర్ 1 అంటే వాటి కాపేస్తున్నారా లేదా ఆ డేట్ అనేది మీరు సమాధానం చెప్పాలి. అయితే ఇప్పుడు మన బ్రదర్ రాజారావు అడిగినట్టు మన గ్రామాన్ని తొలగించడం అన్నది సెకండ్ ఫేజ్ విషయం. అయితే ఫస్ట్ విషయం ఏంటంటే మనకి ఇప్పుడు సుమారుగా ఇది వరకు ఆర్డీఓగా సూర్యనారాయణ గారు ఒక ఆయన వచ్చారు. అప్పుడు గతంలో మనకి గుడివాడ రెవెన్యూ పరిధిలోనూ ల్యాండ్ చేద్దామని అక్కడ చూద్దామని చెప్పేసి అక్కడ గుడివాడ పంచాయతీ ఆఫీసులో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. అది పోతే ఈ మధ్య కాలంలో ఎస్టీసీ గారు కావచ్చు, ఆర్డీఓ గారు కావచ్చు, జేసీ గారు కావచ్చు, వీళ్ళందరూ వచ్చి చెప్పింది ఏంటంటే ఫస్ట్ గుడివాడ పరిధి అన్నారు. గుడివాడ అంతా చూస్తే ఇక్కడికి దగ్గర అయిపోతుంది, నావికి దగ్గర అయిపోతుంది అని చెప్పేసి తర్వాత దొండవాక అన్నారు. దొండవాక వెళ్ళపోయి అది మాటపూర్వకంగా 10 మందిని పిలిచి ప్రెసిడెంట్ జేడీ గారు కావచ్చు, మన ఎస్టీసీ గారు కావచ్చు చెప్పడం తప్ప అధికారికంగా పేపర్ మీద అయితే ఏ రోజు కూడా మనకి ఇవ్వలేదు, నోటి మాటే తప్ప. అయితే ఫైనల్ గా ఎక్కడ వస్తున్నారు ఇప్పుడు పెంటకోట అంటున్నారు. మొన్న కూడా పోయిన బుధవారం నాడు ఇదే టైం అప్పుడు నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. నేను మన ఇప్పుడు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు కోల గురువులు గారు వెళ్ళడం జరిగింది. వెళ్ళడం జరిగితే అక్కడ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను డైరెక్ట్ గా. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ఏమన్నారంటే నన్ను చూసిన వెంటనే నేను ఏ ఊరు ఏంటో ఆయనకి తెలిసిందో తెలియకో మరి అన్నారు తెలియదు. ఆయనకి ఇంచుమించులో నాకు నేను బంగారం పర్వాల సంగతి ఆయనకు తెలుసు మాట అన్నాడు. మీరు ఇంకా 1.3 lakhs తీసుకోండి
బోట్లని మీరు ఖాళీ చేస్తారా బోట్లు అన్నాడు. నేను దానికి వెంటనే సమాధానం ఇచ్చాను. దానికైతే మేము ఏ రోజు కూడా ఎగ్రీ కాదు సార్. ఏ రోజు అయితే మా ఊరిని తొలగించే పరిస్థితి వస్తుందో ఆ రోజు మాకు ఇప్పుడు ప్రస్తుతం వేట ఆపితే ఆర్డినరీకి మాకు ఎక్కడైతే వేట చేయించడానికి మీరు ప్లేస్ చూపించి, మా ఊరు ఉండడానికి ప్లేస్ చూపించి మా జట్టి నిర్మాణం చేస్తాం ఆ రోజు మేము చెప్తాం తప్ప ఆ రోజు వరకు అయితే మీరు ఇచ్చే 1,30,000 వరకు అయితే మేము ఏ రోజు కూడా అవతల గ్రామంలో మేము ఎగ్రీ అయితే కాదండి అని చెప్పేసి గట్టిగా నేను చెప్పడంలోనూ దాన్ని అక్కడితో ఆఫ్ చేశాను. నా పక్కన ఉన్న చిక్కాల రామారావు గారిని కూడా ఆయన అడిగి, రామారావు గారు వీళ్ళ కోసం ఈ ఊరు కోసం మీకు పక్కనే ల్యాండ్ చూడమన్నాను, అది ఏమైందని అడిగారు ఆయన. అయితే దానికి నేను ఆయన ఏమన్నారంటే నేను చూస్తున్నాను సార్, మరి వీళ్ళు ఒప్పుకుంటే అక్కడ ఏదో చూస్తామండి అని ఆయన అన్నారు. మేము అంతవరకు అయితే మేము వెళ్ళమండి. ఏదైనా మా గురువాడ పరిధిలో కానీ మా ప్రజలందరికీ ఒక మీటింగ్ పెట్టి మీటింగ్ లో మీకు పలాల దగ్గర ఇస్తున్నాం దానికి ఎగ్రీ అని మా మీటింగ్ పెట్టి మా ప్రజలందరూ ఆమోదం పొందిన తర్వాత మేము అందరి ఇష్టాల మీద నిర్ణయం తీసుకొని మాట్లాడతాం తప్ప మేము ఇండివిజువల్ అయితే మేము మాట ఇవ్వండి. అయితే ఒక టైంలో మేము గురువాడ అన్నాం కానీ అది కూడా మా గ్రామ ప్రజలు అందరికీ తెలిసి అయితే మేము వెళ్ళలేదండి అని చెప్పడం జరిగింది. అది ఇప్పుడు ఏదైతే ఉన్నదో జట్టి కావచ్చు, మా నోరు ఇక్కడి నుంచి తీస్తే ఎక్కడ పెడతారన్నది కావచ్చు, అధికారంగా అయితే మనకి పేపర్ మీద పెట్టి మీరు సెకండ్ ప్లేస్ లో అవ్వచ్చు, థర్డ్ ప్లేస్ లో అవ్వచ్చు, ఏ ప్లేస్ మీద ఎప్పుడు ఇస్తారు, ఏ ప్లేస్ లో ఎక్కడ ఇస్తారు అన్నది కానీ అధికారంగా అయితే చెప్పలేదు. అయితే వాళ్ళందరూ అయితే మన అన్నట్టు నాకు 2023 అక్టోబర్కే మనది క్లోజ్ చేస్తారని నాకు గతంలో లెటర్ పూర్వంగా కూడా ఇచ్చారు. తర్వాత ఈ మధ్యకాలంలో మన కోర్టుకు వెళ్ళిన తర్వాత మన ధర్నాలు చేయడంలోనూ దానివల్ల కాలయాపన కొంత గడిచిపోయి అక్కడ వరకు అవ్వకపోవడం వల్ల ఓ 10 నెలల వరకు వెనకపోవడంలో మళ్ళా 2024 అక్టోబర్కి మళ్ళీ ఓపెన్ చేస్తున్నారట. మన మొగలో ఉన్న సబ్మెరీన్ పాయింట్ అన్నది ఆ పాయింట్ ఓపెన్ చేయడానికి గృహం అడిగట్టారు మొగలను. దాన్ని ఓపెన్ చేయడానికి 2024 10 నెలలు అయితే ఓపెన్ చేస్తారని కూడా డీసెంట్గా ఈ మధ్య కాలంలో కూడా నాకు చెప్పడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి. అయితే అదైతే ఈ పాటికే మన 23లోనే 10 నెలలోనే ఓపెన్ చేయాలట. గత ధర్నాల వల్ల పని ఆగడం వల్ల టైం పొడిగించారు సంవత్సరం వల్ల. అది జరగడం అనేది కామన్గా జరుగుతుంది. మనవాళ్ళు కూడా నేను గుడి దగ్గర కూర్చున్నప్పుడు కూడా వేట ఆపుతారు నేను చెప్పడం జరుగుతుంది. మనవాళ్ళు కూడా తెలిసిన విషయం. ఇదైతే ఇప్పటి వరకు జరిగింది. అది ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అన్నది ప్రజలందరూ కూడా ఒకటి గమనించాలి. మనలో మనకి పొత్తు లేదు. సర్పంచ్ అంటే ప్రజలకు గౌరవం లేదు, పెద్దలంటే సర్పంచ్ గౌరవం లేదు, ప్రజలంటే నాయకులకు గౌరవం లేదు అన్న భావంతోనే ఆల్రెడీ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్, లోకల్ డిపార్ట్మెంట్ ఎస్సీ అవ్వచ్చు, ఎంఆర్ఓ అవ్వచ్చు, ఎవరైతే ఉన్నారో మన సాధక బాధకాలలో తెలిసింది వీళ్ళకే కాబట్టి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు. వాళ్ళు ఇవ్వడంలో ఎంప్లాయ్మెంట్ అన్నది నాకు సంక్రాంతికి ముందే నన్ను ఇండివిజువల్ గా 40 మంది పేర్లు ఇమ్మని నన్ను కోరారు. ఎవరు? ఐటీడీఎస్ కంపెనీ వాడు. దానికి నేను ఒకటే చెప్పాను, మధ్య మీడియేటర్ పోయిన ఎస్ఐ, మధ్యవర్తి పోయిన ప్రసాద్ గారు ఎస్ఐ గారు 40 మందిని మీరు ఎవరైనా పంపించగలరంటే సార్ ఇది ఇలా జరిగే పని అయితే కాదు. ఇప్పుడు ప్రస్తుతం అదే అడవుల్లో ఉన్నాం కాబట్టి మాకు ఇంకా ఒక ఐక్యత అంటే కుదరలేదు. ఏదన్నది 40 మందికి 30 మందికి ఇస్తే ఎంప్లాయ్మెంట్ అది ఎక్కడ సరిపెట్టగలుగుతాం? ఇండివిజువల్ గా మీరు దరఖాస్తు పెట్టుకోమని చెప్పారు కాబట్టి సుమారుగా 200-300 మంది దరఖాస్తులు చేసుకున్నారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పాలి తప్ప ఏదో స్వార్థానికి నేను 40 మందిని ఎంపీడీసీలో 50 మందిని పెద్దలు 5 రోజుల్లో ఒక 100 మందికి అడిగితే ఇంకా అనాథలు ఉండిపోతారు. మరి వాళ్ళ పరిస్థితి ఇది జరగని పని అని చెప్పేసి నేనైతే ఆయన కూడా చెప్పడం జరిగింది. ఎంప్లాయ్మెంట్ వైస్ అయితే మళ్ళా మొన్న బంగారాజు నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత మొన్న ఎంఆర్ఓ దగ్గర పెట్టి బంగారాజు నేను ఫోన్ చేస్తే అక్కడ హరిహరన్ అన్నాడు ఒకడు ఉన్నాడు. ఆడేమో 40 మందికి రెడీ చేస్తామని అన్నాడు. ఆ 40 మంది కూడా మేము ఏ విధంగా అన్నది మా పబ్లిక్ గా మీ ద్వారా కానీ ఇంకొకరి ద్వారా కానీ అది బయటకు వస్తేనే తప్ప మేము ఏ నిర్ణయం తీసుకోం కూడా అని చెప్పేసి బంగారాజు నేను ఎంఆర్ఓ కూడా చెప్పడం జరిగింది. ఇంకా ఎంప్లాయ్మెంట్ విషయం అయితే ఎవరికి కూడా మనం ఇచ్చింది 283 పేర్లు ఇచ్చాం. ఈ 283 పేర్లు ఎంతమందికి ఇస్తారు, ఏమి ఇస్తారు అన్నది ఇంకా వాళ్ళైతే పూర్తిగా తేల్చట్లేదు. దయచేసి ఎంప్లాయ్మెంట్ మీద ఆధారపడిన వాళ్ళు కూడా నన్ను చాలా మంది చాలా రకాలుగా అడగడం జరుగుతుంది. ఇప్పుడు నేను పబ్లిక్ గా చెప్తున్నాను, ఏ ఒక్క వ్యక్తిని కూడా గుర్తించి మీకు ఎంతమందికి చేయగలం ఎంతమంది చేయలేము నేనైతే చెప్పలేను. అలాగే నేను అలా అడగలేను కూడా. అంటే ఒక సర్పంచ్ గా వాళ్ళు ఏదో నా స్వార్థాన్ని నేను అడిగితే 10 మంది 20 మందికి ఇస్తారు. కానీ ఆ పని చేస్తే మిగతా వాళ్ళ దగ్గర నేను నేరస్తుని అవుతాను కాబట్టి దయచేసి తేలుతుంది. ఈ తేతం పోయిన వెంటనే మన కార్యక్రమాలను చక్కగా చేసేకున్న తర్వాత మళ్ళీ మనం అందరం కూర్చొని ఏదో ఒక నిర్ణయం తీసుకుందాం. అది నేను నా దగ్గరకు వచ్చిన కుర్రాలు కూడా చెప్పాను. నేను ఎంప్లాయ్మెంట్ విషయం అనేది ఒక 2 రోజులు లేట్ అయినా న్యాయం జరిగే వరకు మనం పోరాడదాం. ఓకే, థ్యాంక్ యూ. పోరాటం వేరు, దాన్ని కొంచెం వేగంగా తీసుకెళ్ళడం వేయండి నా ఆలోచన. ఎందుకంటే చాలా మంది ఇబ్బంది పడుతున్నారు దాని కొరకే. ఎందుకంటే ఇంకొక దగ్గరికి వెళ్తే మళ్ళా దానికి వెళ్ళలేమో అన్న ఆలోచనతో ఉండిపోయారు. కనుక మీరు దయచేసి దీన్ని వేగంగా
తీసుకెళ్తారని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఎంపీడీసీ పెద్దలందరూ తీసుకొని, ఎందుకంటే ఆ రోజు మనం బ్రిడ్జి అవతలకి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళు ఎంత చేస్తామన్నారు. నాటి నుండి నేటి వరకు 4 రోజులు అయిపోయింది. అప్పుడే కనుక 4 రోజులు అయిపోయింది. ఆ రోజు ఈ రోజు వరకు జరగలేదు. చాలా మంది ఇబ్బందులో ఉన్నారు. దాని దగ్గరికి వెళ్తేనే వస్తుంది. కనుక దాన్ని కూడా మీరు పరిగణలో తీసుకొని కొంచెం వేగంగా నడిపించండి. తర్వాత సర్పంచ్ గారు చిన్న మాట, 10 నెలల తర్వాత ఆపేస్తే 10 నెలల తర్వాత ఏటకి ఆపేస్తే మీరు తీసుకుంటే ఆలోచన అడిగింది. ఇప్పటి నుంచి మీరు దాన్ని ప్రణాళిక చేసుకోండి. అది ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 10 నెలల్లో ఏటకి ఆపేస్తే ఉంటున్నారు. మీరు ఇప్పటి నుంచి ఒక స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తే బాగుంటుందని చెప్పేసి మా ఆలోచన. దాని గురించి మీరు దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ప్రణాళిక చేసుకోండి. దయచేసి ఇప్పుడు మరి గ్రామ పెద్దలు, అలాగే గ్రామ నాయకులు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, మరి తదుపరి కార్యాచరణ ఎలా చేయాలి? మీరు చాలా దూరం నుంచి వచ్చారు, మరి బయట ఉండి కూడా నిశ్చయంగా మన గ్రామం గురించి ఆలోచన చేస్తున్నారు. మా వంతు సహకారం ఎలా ఇవ్వాలనేసి మరి అందరూ కూడా వారు మాటలు చెప్పడం జరిగింది. ఇప్పుడు మరి ఏదైతే ఎన్నికలు ఉందో దాని నుంచి ఎలాగా ముందుకు తీసుకెళ్తారు? మరి ప్రభుతేజ గారికి ఒక 5 నిమిషాలు ఇస్తున్నాండి. పెద్దలందరికీ నా నమస్కారం అండి, అలాగే ప్రజలందరికీ కూడా నా నమస్కారం. మరి తమ్ముడు బంగారాజు మంచి విషయం చెప్పారు. మరి యవనస్తుల్లో ఎవరైతే పని చేస్తారో, నేను వస్తాను, నేను ఈ పని చేస్తున్నాను అయిన వారందరూ ప్రెసిడెంట్ గారికి మరొకటి చెప్పండి. నా వంతు సహాయంగా నేను చెప్తున్నాను. కోర్టుకెళ్లే విషయంలో వాహనాలు, దానికి సంబంధించిన ఖర్చు అంతా మా ఊళ్ళందరూ పెట్టుకుంటాం. మీరు ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రజలందరూ సమక్షంలో చెప్తున్నాం. ఆ ఖర్చు అంతా భరించడానికి, ఏ ఖర్చు? వాహనాల ఖర్చు, దానికి సంబంధించి మీరు ముందుకు తీసుకెళ్తే మేము దానికి సహకరిస్తామని చెప్తున్నాం. నమస్కారం అందరికీ. చాలా సంతోషం అండి. ఎందుకంటే ఓకే, చాలా మంది ఏం చేస్తున్నారంటే అక్కడ మీరు అన్నప్పుడు నాకు సెల్ల విషయాలు తెలియదు, లేదా వాట్సాప్ లో పెట్టడం కూడా తెలియదు. మేము ఆ తర మనుషులం కాబట్టి మాకేం తెలుస్తుందో మాకు తెలియదు. మాకు చదువులు కూడా లేవు మీకులాగా. మేము 2వ క్లాసు 3వ క్లాసులో చదువుకున్నట్టు వాళ్ళు. మేము చదువులు కూడా మా దగ్గర లేవు. మీ అంత నాలెడ్జ్ కూడా మేము ఎదగలేదు, మేము మాట్లాడలేము కూడా. ఇప్పుడు 2 విషయాలు 2-3 విషయాలు ఇక్కడ వాట్సాప్ లో పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఏంటి మాట్లాడుతున్నారంటే, ఉమ్మడి రాంబాబు గారు, ఉమ్మడి అప్పన్న గారు కుమారులమైన మేము 4 అన్నదమ్ములు ఉన్నాం. చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే, వాళ్ళు జాబుల కోసం ఎస్ఐ గారి దగ్గర, సిఏ గారి దగ్గరికి వెళ్ళి సీక్రెట్ గా ఇండివిజువల్ గా లోపాకారిగా ఎంఆర్ఓ గారితో మాట్లాడుకుని జాబులు తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అది చాలా తప్పుడు ప్రసారం అని నేను మనవి చేస్తున్నాను మీకు. కారణం ఏంటంటే, మీకు తెలియచ్చు తెలియకపోవచ్చు, మీకు నేను చెప్పినంత విషయాలు కాదు. దాదాపు నిన్న మా తెప్పల ప్రెసిడెంట్ గారు కూడా వీళ్ళందరూ ఉన్నారు, 2 ముగ్గురు. ఏంటంటే మాకు దాదాపుగా 17 ఎకరాల చిల్లర అనేది మాకు ల్యాండ్ ఎక్విజిషన్ లో పోయిందన్న అభిప్రాయం మీద, మా మీద రెవెన్యూ షీటర్లు మా అన్నదమ్ములిద్దరి మీద ఉన్నందువలన సిఏ గారు మమ్మల్ని పిలిచి, ఏంటయ్యా మీ మీద రెవెన్యూ షీటర్లో ఓపెన్ అయ్యే కారణం ఏమిటని ప్రశ్నించడం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళ అన్నదమ్ముల తాలూకా వాళ్ళ కుటుంబ విషయం, మా కుటుంబ విషయం చర్చకి తీసుకొచ్చారు సిఏ గారు. సార్ ఇదండి, మేము ల్యాండ్లు పోతే జోగాలు ఇమ్మని అందులో కూలి పని చేసుకోవడానికి ప్రయత్నం చేయమని మేము అడుగుతుంటే, దాని మీద వాళ్ళేదో దాడికి దిగి మా మీద కేసులు ప్రవేశపెట్టారండి. అలాగనే నర్సాపురం, కొత్తపట్నం కూడా అలాగే భూములు పోలింటే వాళ్ళకి అందులో పని కల్పించాలి, ల్యాండ్ తాలూకు డబ్బులు ఇమ్మని అడగలేదండి. అది ల్యాండ్ తాలూకు డబ్బులు అనేది విషయాలకు వచ్చేటప్పుడు కోర్టు చూసుకుంటుందండి, మేము ఆల్రెడీ కోర్టు ఫైల్ చేసుకున్నామండి అని చెప్పడం జరిగింది. కాబట్టి దీని మీద ఏంటంటే, నిన్న కూడా మేము తెప్పల ప్రెసిడెంట్ గారు మేము 10 మంది వెళ్ళడం జరిగింది అక్కడ కూడా నేనేంటంటే ఆ ఏర్రాజు గారితో ఈ విషయం కూడా ప్రవేశించాను. ఈవేళ మా అన్నదమ్ములకి మాకు ఉమ్మడిగా ఉన్న ఆస్తి పోయిందండి,
దాని మీద మాకు పని చేసుకోవడానికి పని కల్పించండి అనే ఆలోచన మేరకు మాట్లాడడం జరిగింది. మేము ల్యాండ్ లేకుండా ఇండివిజువల్గా వెళ్ళి దరఖాస్తులు ప్రవేశపెట్టుకొని మాకు జాబులు ఇవ్వండి అని అడగలేదే. ఎందుకు వీళ్ళు పెట్టి రకరకాల అబ్జెక్షన్లు పెడుతున్నారు? ప్రూఫ్ చేయండి. ఏ విషయానికైనా ప్రూఫ్ చేస్తే నేను దానికి ముందుకు వస్తాను. ఎందుకు మీరు అభివృద్ధి పెడుతున్నారు? నేను రికార్డెడ్ గా ప్రతిదీ మీకు నేను సమాధానం చెప్పడం కాదు, నేను రికార్డెడ్ గా ప్రతిదీ నేను ప్రతిదీ కూడా రికార్డెడ్ గా గవర్నమెంట్ కి నేను ప్రశ్న చెప్పాలి. మీకు నేను చెప్పే ప్రశ్న కూడా కాదు. అదేంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే రకరకాల అభిప్రాయాలు ఉమ్మడి రంబాబు సీక్రెట్ ఒప్పందాలు ఒక్కటి కూడా ఒక దరఖాస్తు కూడా ప్రవేశపెట్టేందుకు నిరూపణ చేస్తే చెప్ప గురించుకుంటాం. ఇక్కడ మా ల్యాండ్ పోయినట్టుగా మేము 17 ఎకరాలు 40 సెంట్లు పోయినట్టుగా మిగిలినది కాకుండా పోయినట్టుగా నిరూపిస్తే ఎవరైనా ఒప్పుకుంటారా బాబు? ఇక్కడ మరి ఎందుకయ్యా మా మీద రేలేకపోయిన అబద్ధాలు పోతున్నారు? తప్పు కదా. చెంట మీరే కాదండి, మీరు ఎవరెవరు చేశారో ఢిల్లీ సోమేష్ గారు, మీరు ఎస్సీ గారు మాతో చెప్పారు సింహాసనం అబ్బాయిని పెట్టి దేని మాట్లాడడం తప్పండి. నీతో కూడా నేను మాట్లాడలేదు ఎస్ఐ గారు, సిఏ గారితో మాకు సందర్భం జరిగిన విషయం నేను కూడా మళ్ళీ సిఏ గారికి చెప్పాను. నేను అలాంటి ఎప్పుడు కూడా ఒక మనిషి మీద మనం రకరకాల వివాదాలు పెట్టుకోవడం, మన సర్పంచ్ గారు అవునాయండి, ఇంకోటి మనిషి ఇంకో ఎందుకు అలాంటి నోటు దురుసుల మాటలు తెలిసిన మాటలు మాట్లాడుకోకండి. ఇట్లా రకరకాల దారులు తీస్తాయి అన్నీ. అందుకని మీరు ఏం చేస్తున్నారంటే ఇందా పెద్దలు చెప్పినట్టు మన గ్రామస్తులందరూ ఏకదాడిగా ఉండవు, భూములు ఉన్న వాళ్ళు పోతాయి లేకపోతే లేకపోతాయి. అవన్నీ సందర్భాలు మనకెందుకు? అందుకని నేనేమన్నానంటే గ్రామస్తులందరూ కూడా కలిసికట్టుగా పోయేటప్పుడు మేము కలిసికట్టుగా వస్తాం మీతోటి. మేమేమైనా ఎదిరించి మాట్లాడడం కదా. దేనింటనే మనం అందరూ కలిసికట్టుగా పోవడానికి, అందరూ ఏకదాడి మీద పోవడానికి ఆలోచన చేయండి. ఈ భేదాలు ఇప్పుడు వాట్సాప్ లో పెట్టుకోవడానికి చూసుకోకుండా తప్పు అని చెప్తున్నాను. ఓకే అండి. అయితే మరి దాని గురించి మరి ఆయన గురించి వివరణ ఇచ్చేంత సమయం లేదు ఇప్పుడు. దాని గురించి మరి మిగతా సమయంలో మాట్లాడతారు, వాటిని రేపు మాట్లాడతారట. దయచేసి పెద్దలందరూ కూడా మనవి సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, రాజారావు గారికి అలా సమయం ఆసన్నం అవుతుంది కాబట్టి దయచేసి పండుగ వాతావరణం కాబట్టి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, నొప్పించకుండా, బాధ పెట్టకుండా మీరు అతి త్వరగా ఈ యొక్క సమావేశం అయితే ఉత్తమమైనది, చాలా ఉత్తమమైనది. ఇప్పటి వరకు ప్రజా కోర్టు, ప్రజా తీర్పు అనేది ఇప్పటి వరకు జరగలేదు. అది బంగారమ్మపాలెం గ్రామంలో ఎవరిపై కొడుకు మైలుపల్లి రాజారావు గారు దేవాలయం ఈరోజు జరుగుతుంది. అది గ్రామ నియోజకవర్గం సూపర్ నమ్మ అభిషేకం. ఒక విషయం రాజారావు గారు, ఒక విషయం అండి, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను. అనకాపల్లి జిల్లా రాంపల్లి మండలం ఎస్రావరం మండలంలో నావల్ ఆర్టర్నేటివ్ ఆపరేషన్ బేస్ నిర్మాణం కొరకు మొదటి విడతలో చేసిన భూసేకరణ వల్ల ప్రభావిత ప్రాంతంలో ఉన్నందువల్ల మాకు ప్రభుత్వం నుండి రావాల్సిన నష్టపరిహారము మంజూరు చేసేసి ఉన్నారు అని చెప్పేసి రాంబిల్లి మండలం నర్సాపురం గ్రామం, కొత్తపట్నం గ్రామస్తులు ఆల్రెడీ ఒప్పుకొని ఉన్నారు. రెండవ విషయం ఏంటంటే నిర్వాసితుల సమస్యల పరిష్కారం కొరకు చేసిన ధర్నాను విరమింప ఉద్దేశంతో ఏర్పాటు చేయబడిన కమిటీ వారు 8/2/2023 ఉత్తరం వైపు నిర్వాసితులతో జరిపిన సమావేశం నుండి పేర్కొన్న సమస్యల పరిష్కారం చేసిన ఎడల ప్రాజెక్టు పనులకు ఎటువంటి ఆటంకం చేయమని గ్రామ పెద్దలు తీర్మానం చేసి అంగీకరించి ఉన్నారు. తనకు అనుగుణంగా జీవనోపాధి కోల్పోయినందుకు గాను అదనపు నష్టపరిహారం మరియు ఎన్ఓబిలో ఉన్న గోప్య తరలింపుకు కొరకు పరిహారం కొరకు నిధుల మంజూరు చేసి విడుదల చేసి ఉన్నారు. సదర సమావేశమే నందు చర్చించిన మొదటి విడత ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు అన్నీ పరిష్కారం చేసినందున మరియు అదనపు పరిహారము గోప్య తరంపునకు పరిహారము చెల్లింపులు చేసి ఉన్నందున నేను ఎన్ఓబి అభివృద్ధి పనులకు ఆటంకము కలిగి చేయకుండా ఎటువంటి చర్యలకు పాల్పడమని మరియు అటువంటి చర్యలను ప్రోత్సహించే వ్యక్తులతో లేదా సమూహంతో కలిసి ఎటువంటి ధర్నాలకు కానీ పాల్పడమని, భవిష్యత్తులో ఎటువంటి న్యాయస్థానమును గ్రహించండి. భవిష్యత్తులో అంటే రానున్న రోజుల్లో ఎటువంటి న్యాయస్థానమును ఆశ్రయించమని ఇంత మూలంగా సమ్మతి ఈ ప్రమాణ పత్రము అఫిడవిట్ 10 రూపాయల స్టాంప్ తోటి అఫిడవిట్ తయారు చేసి రాంబిల్లి మండలం నర్సాపురం కొత్తపట్నం గ్రామస్తులు కొంతమంది చేత పార్టీలు పక్కన పెట్టండి. ఏదో ఒక పార్టీ ఈరోజు అధికారంలో ఉండే పార్టీ, ఆ పార్టీ వస్తుంది, పొద్దున ఇంకో పార్టీ వస్తారు.
విధంగా